అనగా మొదటి యోహాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. బ్రష్ అందరూ బాగున్నారా? విశాఖ బదులు కనబట్లేదు ఎక్కడ ఉన్నారా? మొదటి యోహాను మొదటి అధ్యాయము 7వ వచనం చూద్దాం. మొదటి యోహాను మొదటి అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. వాక్యం అర్థమైంది అనుకుంటున్నా. చదివేటప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం మరొకసారి నీ యొక్క సన్నిధిలో ఎదుటిగా తరలించటకు, నీ వాక్యం కింద మేము అందరం చేరుటకు ప్రభువా, నువ్వు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ కనపరుస్తున్నాం నాయన. నీ ప్రియబిడ్డలు ప్రయాసతోనూ భారంతో ఏర్పాటు చేసిన నీ కూడిక దూర ప్రాంతం నుంచి అనేక గ్రామాల నుంచి నీ బిడ్డలు ఇక్కడ చేరి ఉండగా ప్రతి ఒక్కరం ప్రభువా నీ ఆత్మ కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఇక్కడ మేము ఎదురు చూస్తుండగా నిశ్చయంగా మీరు రంగం మీదకి వస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. మమ్మల్ని సంధిస్తారని నమ్ముతున్నాం ప్రభా. మా హృదయాన్ని కదిలిస్తారని నమ్ముతున్నాం ప్రభా. మాలో మారుమూల ఎక్కడో ఉన్న ఒప్పుదలను మీరు రాత్రి బయటకు తీసుకొస్తారని నమ్ముతున్నాం ప్రభా. మాలో ఉన్న పాపమును మీరు బయటకు విసిరివేస్తారని నమ్ముతున్నాం నాయన. మేము సంపూర్ణ నీ చిత్తంలో నడుచుటకు మాకు సహాయం దయచేస్తారని, నీ ఆత్మను మాతో సంధిస్తారని, మా ఆత్మను మీ ఆత్మ స్వాధీనంలోకి తీసుకుంటారని, ఈ కూడికి యావత్తు ప్రభా నీ చిత్తానుసారంగా నడిపిస్తారని నమ్ముతూ మా మధ్యలో సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ పేరిట ఆరోపిస్తూ యేసు క్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. రాత్రి మరి ఒక్కసారి లేఖన భాగం చూసినట్లయితే కొద్దిసారి మనం లేఖనానుసారంగా వద్దాం. ఒక లేఖనం తర్వాత మరొక లేఖనంగా వద్దాం. మనం కొద్దిగా గమనిస్తే 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా ఆయన వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. జాగ్రత్తగా చూడండి. చర్చికి రావటం వేరు, ప్రార్థన చేయటం వేరు, ఒప్పుదల కలిగి ఉండటం వేరు. ఈ మూడింటికి తేడా ఉన్నది. ఎందుకు సంఘము, మనకి సంఘ సహవాసము, దేవుడు ఎందుకని మనకి సంఘ సహవాసం ఏర్పరిచారో దానికి ఒక ఉద్దేశం ఉన్నది. సంఘ సహవాసం యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు ఒక్కడివే ఉన్నప్పుడు బలహీనుడిగా ఉన్నట్లయితే సంఘములో నీ తోటి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ప్రార్థనా ప్రభావం కూడా నీ మీద ఉంటుంది. కాబట్టి నీ బలహీనతలు నువ్వు ఇంకా జయించగలుగుతావు. అందుకనే కీర్తనలో దావీదు అంటాడు, సంఘానికి ఎలాగ రావాలి అంటే ఒకరికొకరు పురుకొలుపుకొని రావాలన్న. నేను ఎప్పుడు చెప్తా ఉంటే, మీరు ఊళ్ళలో సువార్త చేయండి, మీ ఊర్లోంచి నడిపించను అనడానికి కారణం ఏంటంటే, నేను ఇంకొకటి సువార్త నడిపించాలంటే ముందు నేను మండాలి, ఇంకొకరు మండించాలంటే ముందు నేను మండాలి. అదేనా? నీ కాల ప్రవక్త అన్నట్టుగా నువ్వు ఎవరికైనా ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వాలంటే మొదటగా నువ్వు 1000 రూపాయలు సంపాదించాలని. నేను సంపాదిస్తే ఇంకొకటికి ఇస్తా. ఈరోజు సువార్త అంటే ముందు సువార్తకి తగినట్టుగా నేను జీవిస్తే నేను ఇంకొకటి నడిపిస్తా. అంతేనా? ఇంకొకటి నేను సాక్ష్యం చెప్పాలంటే ముందు నేను సాక్ష్యం కలిగి ఉండాలి కదా. కాబట్టి ఈరోజు నేను వర్తమానం అని చెప్పుకోవటం కాదు, నువ్వు వర్తమానం కలిగి ఉంటే నీ జీవితంలో వర్తమానము కనిపించాలి. ఈ రాత్రి క్రీస్తు మనతో చెప్తున్నది అదే. నీ లోపల ఆయన ఉంటే ఆయన కనబడాలి, మనం కనబడద్దు. అంటే మన జీవితము క్రీస్తుని చూపించాలి. మన మాటలు కాదండి, మన జీవితం క్రీస్తుని చూపించాలి. ఈరోజు మరి గమనించినట్లయితే చాలా మంది మనం చూస్తూ ఉంటే వారి మాటలు మాత్రము, ఒక సామెత ఉంది కదా, మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి, వారి జీవితం మాత్రము గుమ్మం దాటదని. ఏంటది? మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి. అంటే మాటలు ఇంటికి మామూలుగా ఉంటుంది అన్నట్టు. ఇంకా కానీ జీవితంకి వస్తే గుమ్మం దాటల, అంటే సాక్ష్యము లేదు. ఈరోజు మనం అలాగ ఉండొద్దు.
వాక్యానుసారంగా నువ్వు జీవించే జీవితం ఏదైతే ఉన్నదో అది ప్రారంభంలో అది ఇతరుల మీద ప్రభావం చూపించదు. కానీ నువ్వు జీవిస్తున్న కాలము పెరుగుతున్న కొలది, నువ్వు వాక్యానుసారంగా ఉంటున్న కొలది నీ ప్రభావము నీ కుటుంబంలోనే కాక నువ్వు ఉండే చుట్టుపక్కల ప్రతి చోట కనిపిస్తుంది. దానివల్ల అనేక మంది మొదటిగా నిన్ను బట్టి, ఆ తర్వాత నీలో ఉన్న క్రీస్తుని బట్టి దేవుడు వైపు తిరుగుతారు. అంతేనా? బైబిల్లో ఒక చిన్న సంగతి నాకు జ్ఞాపకం చేయండి. సమరయ స్త్రీ ఆ ఊర్లోకి పోయి అందరికీ సాక్ష్యం చెప్పి దేవుడి దగ్గర తీసుకొచ్చింది బైబిల్లో ఉన్నది. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ మంచి సాక్ష్యం చెప్తా ఉంటే ఆ ఊరు ప్రజలు ఏమన్నారు తెలుసా? అమ్మా, నువ్వు చెప్పిన సాక్ష్యము విన్నాము, మేము పోయి అక్కడ చూసాము, ఇక నీ సాక్ష్యం బట్టి కాక ఆయన్ని బట్టి మేము ఆయన దగ్గరికి వస్తున్నాము. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే మొట్టమొదట మీ సాక్ష్యాన్ని బట్టే, నా సాక్ష్యాన్ని బట్టే దేవుడి దగ్గరికి రావాలి. అయితే వారి చివరికి వారు దేవుణ్ణి గుర్తెరగాలి. నా గురించి ఎక్కువ తెలుసుకోవడంలో ప్రయోజనం లేదు, మీ గురించి ఎక్కువ తెలుసుకోవడంలో ప్రయోజనం లేదు. క్రీస్తు గురించి వారి సమస్తం ఎరిగిన వారై, వారి పాపములోంచి బయటకు వచ్చిన వారై, క్రీస్తు కొరకు రోషం కలిగిన నిలబడిన వారై, ప్రార్థనాపరులై, విశ్వాస వీరులై ఆయన కొరకు నిలబడినప్పుడు అప్పుడు కదా నిజమైన క్రైస్తవ భూమి మీద ఉండేది. అంతేనే కదా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మాట ఉంది చూడండి, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. ఈరోజు సంఘము క్రీస్తులో సహవాసం కలిగి ఉండాలి. అంతేనా? ఈ రాత్రి ఇక్కడ మనలో ఎవరన్నా కానీ మనకి సమాధానం లేకుండా ఇక్కడ కానీ కూర్చుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నువ్వు కుటుంబంలో సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నా కూడా ప్రయోజనం లేదు. అంతేనా? బైబిల్లో స్పష్టంగా ఒక మాట ఉన్నది. ఒక రోజు పేతురు యేసుక్రీస్తుని అడుగుతున్నాడు, ప్రభువా, నా సహోదరుడు తప్పు చేశాడు, నేను ఎన్నిసార్లు క్షమించాలి? చెప్పండి. 2 సార్లా? 7 సార్లా? చెప్పండి. 77 మార్లైనా నువ్వు క్షమించాల్సిందే. అయితే ఇక్కడ చూడండి, తప్పు వేరు, పాపం వేరు. అక్కడేమడిగాడు? తప్పు ఎన్నిసార్లు క్షమించు. పాపాన్ని నువ్వు క్షమించలేవు, పాపాన్ని దేవుడు క్షమించాలి. ఈ రాత్రి మనం తెలియాలి, యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. పాపము నుంచి బయటికి తెచ్చేది దేవుడి యొక్క రక్తమే, మరి ఇంకేది కాదు. కాబట్టి నేనేం చేయాలి? నేను సమాధానకరంగా ముందు దేవుడితో ఉండాలి. నేను దేవుడితో సమాధానకరంగా లేనప్పుడు నాకు ఎన్నటికీ కూడా పాప క్షమాపణ లేదు. అంతేనా? కాబట్టి ఈ రాత్రి మనం కలిగి ఉండాల్సిన మొట్టమొదటిగా సహవాసము. వ్యక్తిగతంగా, కుటుంబంలో, సంఘములో, క్రీస్తులో నీ సహవాసం ఎప్పుడు పక్కకు పోవటానికి వెళ్ళాడు. అందుకని దేవుడు చేసిన ఏర్పాటు ఏంటి? విశ్రాంతి దినమున మీరు ఎవరు పనిలోకి పోవద్దు. ఏం చేయాలి? సమాజ మందిరంగా మీరు అందరూ కూడుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? నిజం చెప్పండి, పనులకు పోవట్లేదా? ఎవరు పోవట్లేదా పనులకి? మీకు ఎప్పుడు చెప్తా ఉంటా, ఆ రోజే అపవాది డబ్బులు ఎక్కువ ఇస్తానంటాడు, డబ్బులు ఇస్తానంటాడు. జ్ఞాపకం చేస్తున్నా, డబ్బుకి మనం ఆశపడ్డామా? బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు డబ్బుకి, ధనముకి, దేవుడికి దాసుడిగా ఉండలేవు, ఎవరికి ఒక్కరికే ఉండాలి. కాబట్టి నీవైనా నేనేం చేయాలంటే అలాగ వచ్చేదాన్ని పక్కకి నెట్టినప్పుడే క్రీస్తుని లోపల వాళ్ళకి కనబడతాడు. గతంలో మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తే మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకసారి ఒక క్రైస్తవుడిని జైల్లో పెట్టారు. 2 సంవత్సరాల పడతను జైల్లో ఉన్నాడు. అతనికి ఒక ఎద్దునిచ్చారు. అతను పోయి ప్రతిరోజు పొలం దున్ని రావాల. ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ క్రైస్తవుడికి శిక్ష అయిపోయింది, అతను వెళ్ళిపోయాడు. అదే ఖైదీలోకి, అదే సెల్లోకి ఒక ఖైదీ వచ్చాడు. ఈయన కూడా ఆ ఎద్దుని తీసుకెళ్ళి అదే పని ఈయనకి అప్పచెప్పారు. ఆ ఎద్దుని తీసుకెళ్ళి రోజు దున్నుతున్నాడు. శనివారం దాకా అది బాగానే దున్నుతుంది, ఆదివారం దున్నట్లా. దానికేమో జబ్బు చేస్తుందని చెప్పి డాక్టర్లు తీసుకొని చూపించారు, బాగానే ఉన్నది. మళ్ళీ సోమవారం నుంచి పోతుంది, దున్నుతుంది శనివారం దాకా, ఆదివారం దున్నట్లా. అప్పుడు ఆ జైలు అధికారి వచ్చి అన్నాడు, అమ్మా, ఆ ఖైదీ క్రైస్తవుడు వచ్చాడు, దీన్ని కూడా క్రైస్తవుడిగా మార్చేశాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే గమనించండి, ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు పక్కన మనం ఉంటే మనం కూడా క్రైస్తవులు అవుతాం. దాని కథలు కూడా మీకు చెప్పా. ఒకసారి ఒక సహోదరి వాళ్ళ ఇంటికి వచ్చింది, కుమార్తె ఇంటికి వచ్చినది. జ్ఞాపకం ఉందా? మీకు చెప్పినట్టు గుర్తు నాకు, పోయిన నెలలో వచ్చినప్పుడు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వెనకాల పెరట్లో కూర్చొని ఉయ్యాలుగుతో ఒక పుస్తకం చదువుతాను, వర్తమాన పుస్తకం.
చదువుతా ఉంటే ఒక చంపు ఈ అందరినీ కుమ్ముతా ఉండే ఒక ఆవు లోపలికి వచ్చినది. ఆ పుస్తకం వదిలిపెట్టి లోపల పరిగెత్తుకొని వచ్చినది. అయితే ఈ ఆవు పోయి ఏమీ కనబడక ఆ సోఫాలో ఉయ్యాల్లో ఉన్న పుస్తకం తినేస్తుంది. ఆ పుస్తకం మొత్తం తిన్న తర్వాత అది సాధు జంతువులాగా మారిపోయింది. అది ఎవరిని కుమ్మట్లా, ఎవరిని పొడవట్లా, దానిలో ఉన్న నిజమైన స్వభావం బయటకు వచ్చినది. అంతేనా? మనం ఈ రోజు కూడా వర్తమాన పుస్తకం లోపలికి తినేస్తే ఆ పుస్తకం యొక్క సారాంశం మన లోపలికి వస్తే మనము కూడా పాత స్వభావానికి రావాలి. అంటే క్రీస్తు మనలో ఉంచిన స్వభావానికి రావాలి. మన భాష మాట్లాడితే గొర్రె పిల్ల వంటి స్వభావంలోకి మళ్ళీ మనం తిరిగి రావాలి. క్రీస్తు కలిగిన స్వభావాలకు మనం తిరిగి రావాలి. భూమి మీదకి రావడానికన్నా ముందుగా మనం ఏ స్థితి, ఏ స్థానం, ఏ స్వభావం కలిగి ఉన్నామో ఇప్పుడు ఆ పుస్తకం నీ లోపలికి వచ్చినప్పుడు, ఆ వర్తమానం నీ లోపలికి వచ్చినప్పుడు, ఆ వాక్యం నీ లోపల పరిపూర్ణమైనప్పుడు, దేవుడు యొక్క ఆత్మ నీ మీద పనిచేసినప్పుడు నీవు ఆ పూర్వపు స్థితికి, భూమికి పునాది కన్నా ముందు నువ్వు ఏ స్థితి, ఏ స్థానం, ఏ స్వభావం కలిగి ఉన్నావో అక్కడికి తిరిగి రావటం కొరకే దేవుడు నేడు మనకి వర్తమానం ఇచ్చాడు. కాబట్టి వర్తమానం యొక్క ఉద్దేశం ఏంటంటే నాకు మర్మాలు తెలుసుకోవాలని కాదు, నేను బోధించాలని కాదు, మిగతా వాళ్ళని తప్పుపట్టడానికి కాదు, కానీ నేను నా స్థానం తెలుసుకోవటానికి, నేను నిత్యరాజ్యంకి దేవుడు నాకు ఇచ్చిన మార్గం కనిపెట్టడానికి, ఆయన రాజ్యంలోకి అడుగు పెట్టడానికి దేవుడు నా కొరకు ఇది ఇచ్చున్నాడు. ఎవరు ఎన్ననుకున్నా నాకు కావాల్సింది ఇది. నేను మొదటి మాట ఒక మాట చెప్తా, చివరి మాట కూడా మీకు చెప్తాను. ఏంటంటే నేను ఎవరిని మార్చలేను. అంతేనా? నేను ఎవరిని మార్చలేను, మార్చేవాడు దేవుడు. ఈరోజు మన పని ఏంటంటే దేవుడి దగ్గరికి తీసుకురావటమే మన పని, ప్రార్థనలోకి తీసుకురావటమే మన పని. మీకు అందరికి తెలిసిన ఒక సామెత ఉంది, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకుపోతాం, అక్కడి నుంచి గుర్రం పనా రౌతు పనా చెప్పండి? గుర్రం తాగితే బలం వస్తుంది. అలాగే చర్చి దాకా నేను లాక్కొచ్చినా నువ్వు వాక్యం వినకపోతే ప్రయోజనం ఏంటి? నీకు వర్తమానం చెప్పినా ప్రార్థన చేయకపోతే ప్రయోజనం ఏంటి? నీకు మర్మం తెలియజేసి దాని ప్రకారంగా నువ్వు జీవించకపోతే ప్రయోజనం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏం లేదు. గుర్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళగలం, అన్ని చెప్పగలం, మేలిన దాని ముందు పెట్టగలం, అది తీసుకోకపోతే ఏంటి? అదేనా? ఈరోజు చూడండి, ఇది ఇప్పుడు సీజన్, ఒక సీజన్ నడుస్తూ ఉంది. ఏం సీజన్ ఇది? జ్వరాల సీజను. ప్రతి ఇంట్లో జ్వరం ఒకటికి వస్తే రెండో వాడికి, మూడో వాడికి అందరికి వచ్చిపోతుంది. ఒక రౌండ్ అలాగ అందరికి పలకరించేసి పోతుంది అది. అదేనా? టాబ్లెట్లు తీసుకొస్తారు, ఇంట్లో పెడతారు. జ్వరం వచ్చిన వాళ్ళకి ఉన్న పెద్ద సమస్య ఏంటో చెప్పనా? టాబ్లెట్లు వేసుకో. జ్వరం ఎలా తగ్గాలి? మంచి డాక్టర్ దగ్గరికి పోయారు, టాబ్లెట్లు తెచ్చారు, కొన్నారు, ఇంట్లో మంచం పక్కన పెట్టారు. తగ్గుద్దా? తగ్గదు. మనకి ఎంత మంచి భాషగారు వచ్చినా, ఎంత పెద్ద భాషగారు వచ్చినా, ఎంత ఆత్మ కింద ఉన్న భాషగారు వచ్చినా మన వాక్యం తీసుకోకపోతే ప్రయోజనమే. మంచం పక్కన పెట్టిన టాబ్లెట్, భాషగా చెప్పిన వర్తమానం రెండు ఒకటే. లోపలికి పోయినప్పుడు పని చేస్తుందా? మరి ఎవరు చెప్పేవాళ్ళు రాలేదు ఈ పూట. చేస్తా చేయదా? మరి ఏం చేద్దాం? ఆ టాబ్లెట్ పడాలి. ఇది కూడా ప్రవక్త సువార్త బిళ్ళ అన్నాడు దీన్ని. ఏం బిళ్ళలు పడాలి మనకి? సువార్త బిళ్ళలు పడాలా. ఆ సువార్త బిళ్ళ పడితే నీ లోపల దేవుడు కార్యం చేయగలడు. దేవుని మనకి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. తర్వాత వచనం ఉన్నది చూడండి, 8వ వచనంలో, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందాము. దేవుని మనం మోసం చేయలేం, ఎవరిని మనం మోసం చేయలేం. అయితే ఎవరిని మనం మోసం చేస్తే మన లోపల తప్పు లేదు అని చెప్పుకున్నామంటే మనల్ని మనమే మోసం చేసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ తప్పు లేని వాళ్ళు ఎవరున్నారు? కొన్ని తప్పు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రెండింటికి చేసేది అనుమానపడాలి మేము. నేను దానికన్నా దీనికన్నా దేనికి నేను చేయెత్తాలి కదా. అంటే మనలో తప్పులేం లేవా? ఇక్కడ ఒక మాట ఉన్నది, పదవచనం, మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల, నేను పాపము చేయలేదు అని మనం అంటున్నామంటే దేవుణ్ణి ఏం చేసినట్టు? దేవుణ్ణి అబద్ధీకుని చేసినట్టు. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ నేను ఎవ్వరు అసలు పుట్టి దగ్గర నుంచి పాపమే చేయలేదు అన్నవాళ్ళు చేయొద్దండి. ఏం చేయి రాలేదా? బలంగా పైకి లేవట్లేదు కదా. చెయ్యి లేపేదాన్ని వస్తుంది కానీ ఏదో గుర్తొస్తుంది, అందుకని కిందకి వెళ్ళిపోతుంది. అంతేనా? ఇక్కడ 9వ వచనం చక్కగా ఉన్నది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. రాత్రి ప్రభురాత్రి భోజనం అంటే మన పాపాల్ని, మన తప్పుల్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మన దగ్గర నుంచి పోవు. అక్కడ స్పష్టంగా ఉన్నది, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడిని గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రైజ్ ది లార్డ్.
అంటే ఈ రాత్రి ప్రభురాత్రి భోజనానికి మనం రాచమంటే దేవుడు మనల్ని పవిత్రులుగా చేయటానికి మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అందుకని దేవుడు మనల్ని ఇక్కడ సమకూర్చాడు. అంతేగాని ఒక వ్యక్తి మాట్లాడటానికి మనం ఇక్కడ రాలేదు. మనము పరిశుద్ధులు కావటానికి, పవిత్రులు కావటానికి, దుర్నీతి నుంచి దూరం కావటానికి, మనలో ఉన్న పాపం తీసేసుకోవడానికి ఈ రాత్రి మనం ఇక్కడ చేరి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఒక మాట ఉన్నది, మనం పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యము మనలో, గట్టిగా చెప్పరు ఎవరు, నేనే తప్పు చేయలేదు అని మనం ఎప్పుడైతే అంటున్నామో, ఏ పాపము చేయలేదు అంటున్నామో, అప్పుడే మనలోంచి ఆయన వాక్యం కూడా పోయింది ఉన్నదంతా. ఆయన వాక్యం మనలోంచి వెళ్ళిపోతే ఏమవుతుంది? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నది? నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నా మాటలు మీ యందు, మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల. ఇప్పుడు ఆయన మన లోపల లేకపోతే, ఆయన మాటలు మన లోపల లేకపోతే, సత్యము మనలోంచి బయటికి పోయింది కాబట్టి మనం ఇంకేమి చేయలేం. అప్పుడు మనం బలహీనము. నేను ఎప్పుడు తరచుగా చెప్పే మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ భూమి మీద ఎవడన్నా పేదవాడు ఉన్నాడు అంటే ఒక్కడే, క్రీస్తుని కలిగి లేనివాడు. డబ్బు లేకపోతే పేదోడు కాదు, తిండి లేకపోతే పేదోడు కాదు, ఇక వేరే ఏమి లేకపోయినా పేదోడు కాదు. కానీ నిజమైన క్రైస్తవంలో ఉన్న పేదరికం ఏంటో తెలుసా? క్రీస్తు లేకపోవటం. ఇంకొకటి నిజమైన దౌర్భాగ్యం ఏంటో తెలుసా? క్రీస్తు ఎరిగి నువ్వు సంఘానికి రాలేకపోవటం. అంతకన్నా భూమి మీద దౌర్భాగ్యం ఇంకేమైనా ఉన్నదా? చెప్పండి. క్రైస్తవుడిగా ఉంటూ క్రైస్తవాన్ని ఎరిగి, బైబిల్లో పౌలు గారు స్పష్టంగా ఒక మాట చెప్పాడు, ఒకసారి ఆత్మలో వెలిగించబడి దేవుని వరముల రుచి చూసి వారు కానీ ఆరిపోయినట్టయితే మరలా వెలిగించుట అసాధ్యము. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి నేనేమంటానంటే, ఒకడు చర్చ నుంచి జారిపోయినా, ఒకడు ప్రార్థన నుంచి ఆగిపోయినా, వెంటనే వాడి దగ్గరికి పోయి వాడితో మాట్లాడనంటానికి కారణం ఏంటంటే, ఒక్క పూట మానేసిన తర్వాత ఒక వ్యక్తినిగా మనం కలవకపోయినా, పిలవకపోయినా, మాట్లాడకపోయినా, ప్రార్థన చేయకపోయినా, సహవాసాలు ఉండకపోయినా, ఆ వ్యక్తి ఇంకా 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 వెనక్కిపోతానే ఉంటుంది. కొద్ది కాలం అయ్యాక వాళ్ళ పరిస్థితి ఏంటంటే, సంఘస్థులు కనిపించిన ముఖం దించుకొని పోవాలి, సంఘం కనిపించిన ముఖం దించుకొని పోవాలి. వాళ్ళకి రావాలన్నా రాలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. అపవాది అలాగ చేస్తారు. ఎందుకంటే కాల ప్రవక్త అంటున్నాడు, భూమి మీద చెడ్డ క్రైస్తవుడు అనేవాడు లేడన్నారు, అందరు మంచోళ్ళే అన్నారు. మరి అందరు మంచోళ్ళు అయితే ఈ సంగతి ఏంటి? బలహీనులు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో అపవాది వారిని వాడుకుంటుంది. కాబట్టి బలహీనతలు పోవటానికే మనకి సంఘ సహవాసం. బలహీనలు, మనలో ఉన్న బలహీనతలు పోవటానికి కుటుంబ ప్రార్థనా కూడికలు, గృహ కూడికలు. ఎందుకు గృహ కూడికలు? ఆ గృహంలో ఉన్న బలహీనతలు, గృహస్థులో ఉన్న బలహీనతలు తీసివేయటానికే మన గృహ కూడికలు ఏర్పాటు చేసింది. అయితే మనం ఏం చేస్తాం? గృహ కూడిక అనగానే ఇప్పుడు ఇంట్లో ఏం చేయాలి? కూడిక అయిపోగానే భోజనాలు పెట్టాలి. భోజనాలకి ఎంత అవుతుంది? కాబట్టి భోజనానికి చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి అంత ఖర్చు మేము పెట్టుకోలేం కాబట్టి గృహ కూడిక వద్దు మా ఇంట్లో. అసలు గృహ కూడిక దేనికి? బలహీనతలు పోవటానికి. కానీ అదేమైంది ఇప్పుడు? డబ్బు మధ్యలో అడ్డొస్తున్నది. అందుకే అంటాను, గృహ కూడికలు అయితే ముందు భోజనాలు మానేయండి. అంతేనా? మనం అది ఒకటి తగ్గిస్తే ఇంకోటి తగ్గుతుంది కదా. మనకి గృహ కూడిక అంటే ఏంటంటే, మన కుటుంబాల్లో చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వారిని వాక్యంలోకి నడిపించడానికి, మన కుటుంబంలో ఉన్న బలహీనతలు పోగొట్టుకోవడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి, వాక్యం మన ఇంట్లో ప్రకటించినప్పుడు దాని యొక్క శక్తి ప్రభావం చేత మనలో ఉన్న దురాత్మ శక్తులు బయటికి పోతాయి. ఇప్పుడు గృహ కూడిక మానేసామంటే అర్థం ఏంటి? బలహీనత అంతే ఉండు, దురాత్మలు అంతే ఉండు, సువార్త పక్కల పోనీయకుండా ఉంచు. అంతేనా? దీనివల్ల ప్రయోజనం ఏంటి క్రైస్తవ్యానికి? దేవుని రాజ్యానికి మన ఆత్మను సంపాదించడానికి మార్గం ఏది? సువార్త కావడం ఇంకో మార్గం ఉన్నదా? చూడండి, ప్రాఫెట్ చెప్తున్న మాట ఒకటే, ఈరోజు సువార్త మన నోటి నుంచి పక్కనోడి చెవి దగ్గరికి పోవాలన్నారు. మరి ఎలాగా? మన నోట్లోంచి వెళ్ళే సువార్త ఏదైతే ఉన్నదో అది పక్కనోడిని ఆకర్షించాలి. ఈరోజు సువార్త ఏమైనా తెలుసా? చర్చికి పోయేవాడిని ఆపడం సువార్త అయింది. ఎంత ఘోరం ఇది! నిజమేనే కదా, ఎవరు చెప్పట్లేదు. అసలు చిన్న ప్రశ్న అడుగుతాను. పోయినసారి 2-3 నెలల క్రితం నాకు జ్ఞాపకం, మళ్ళీ అడుగుతున్నా. పాపము అంటే ఏంటి?
బైబిల్ ఏం రాసిన పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమం పాపము. అయితే ఆజ్ఞాతిక్రమించాలంటే ముందు నీ దగ్గర అవిశ్వాసం రావాలి. దేవుణ్ణి నమ్మకపోవటమే అవిశ్వాసం. అవిశ్వాసం వచ్చాకే మనం ఆజ్ఞ దాడతాం. అంటే ఆజ్ఞ దాటడానికన్నా ముందే, అంటే ఒక తప్పో ఒక పాపమో చెయ్యాలంటే ముందు మన ఆలోచన మారాలి. ముందు మనం దాన్ని నమ్మకుండా ఉండాలి. దేవుణ్ణి నమ్మకపోతేనే మనం అపరాధంలో పడతాము. దేవుడికి మనం దూరం అయ్యేది ఎప్పుడు? నమ్మనప్పుడే కదా. వాక్యాన్ని నమ్మనప్పుడే కదా. చూడండి, అపవాది చేసే పని ఏంటో తెలుసా? నువ్వు సంఘానికి వస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు ఎవడో ఒకరిని చూపించి వాళ్ళు ఒక తప్పుని ఎతికిచ్చి ఆ తప్పుని చూపించి నిన్ను సంఘానికి రాకుండా చేస్తుంది. ఆ తప్పుని చూపించి నేను ప్రార్థనలో ఉండనీయకుండా చేస్తుంది. ఆ తప్పుని చూపించి వర్తమానం నమ్మనీయకుండా చేస్తుంది. అంతేనా? ఈరోజు మీకు తెలుసు, చాలా మంది వర్తమాన సేవకులను బట్టి వర్తమానం వదిలిపెట్టి చాలా మంది డినామినేషన్కి వెళ్ళిపోయారు. ఇచ్చి వర్తమానం నమ్మి ఇది ఒక సేవకుడు, ఇది ఒక వర్తమానం అని చెప్పి వెళ్ళిపోయారు బయటికి. కారణం ఏంటి? అతనిలో ఉన్న తప్పుని మాత్రమే వాళ్ళు చూశారు. అయితే వర్తమానంలో తప్పు లేదండి. వర్తమానంలో తప్పు లేదు, క్రీస్తులో తప్పు లేదు. ఇలా మాట్లాడుకుందాం. ఒకవేళ అపోస్తలులు అందరూ తప్పు అయితే యోధా ఒక్కడు తప్పు చేశాడు, యోధా తప్పుని బట్టి అందరిని తప్పు అన్నారా? లేదండి. యోధాదే తప్పు, యోధాకి దేవుడు శిక్ష చేశాడు, నువ్వు మళ్ళా శిక్ష చేయాల్సిన పని లేదు. అంతేనా? కాబట్టి తప్పో పాపం చేసిన వాడికి దేవుడు శిక్ష చేస్తాడు. కానీ ఆ వంక పెట్టుకొని మనం క్రీస్తుని దూరం చేసుకోవద్దు. ఆ వంక పెట్టుకొని సంఘం మనం దూరం అవ్వద్దు. ఆ వంక పెట్టుకొని ప్రార్థనకి వర్తమానానికి మనము దూరం అవ్వద్దు. దేవుడు మనకిచ్చిన ఒప్పుదలని మనం విడిచిపెట్టిపోవద్దు. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం వదులుకోవద్దు. ఎవరు ఎలాగపోయినా నీవు మాత్రం ముందు వాక్యంలో స్థిరంగా ఉండు. ఎవరు ఎలాగ పక్కకు పోయినా నీవు మాత్రం వాక్యంలో స్థిరముగా ఉండు. ఎందుకని స్థిరంగా ఉన్నానంటే, నీవు స్థిరముగా ఉంటే బలహీనుడు కూడా బలం తెచ్చుకొని నీలాగా తయారవుతాడు కదా. నువ్వు మంచోడివి, నువ్వు జ్ఞానవంతుడు, నువ్వు శక్తివంతుడు, నువ్వు ప్రార్థనాపరుడివి, నువ్వు యథార్థంగా ఉన్నావు, నీతి కలిగి ఉన్నావు, వాక్యానుసారంగా ఉన్నావు, అని నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. మిగతా వాళ్ళు తప్పుగా ఉన్నప్పుడు నువ్వు యథార్థంగా ఉన్న వ్యక్తిగా నిలబడినట్లయితే నిన్ను బట్టి ఆ బలహీనుడు వాడు కూడా తప్పులు ఒప్పుకొని వెనక్కి రాడా? వాడు కూడా ప్రార్థన నేర్చుకోడా? వాడు కూడా విశ్వాసం కలిగి ఉన్నాడా? వాడు కూడా వాక్యం నమ్మడా? వాడు కూడా నీతో పాటు వర్తమానంలోకి ముందుకు అడుగు పెట్టడా? అంటే నిశ్చయంగా అడుగు పెడతాడు. కాబట్టి దేవుడు ఒకవేళ నాకు జ్ఞానం ఇచ్చాడంటే ఈ జ్ఞానం విడదీయటానికి కాదు, వాక్యంలో మరింత ఎదిగించడానికి నాకు ఉపయోగపడాలి. దేవుని సంఘం కట్టడానికి నాకు ఉపయోగపడాలి. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఏంటి అవిశ్వాసం అంటే? వాక్యమును నమ్మకపోవట, వాక్యము పట్ల విధేయత కలిగి లేకపోవట, లోబడకపోవట, దేవుని నమ్మకపోవట, దేవుని ఆరాధించకపోవట, దేవునితోనూ దేవుని సంఘముతోనూ సహవాసము కలిగి లేకపోవట. ఏంటి అవిశ్వాసం అంటే? ఇవన్నీ అవిశ్వాసానికి లక్షణాలు. అయితే మనం ఏమంటే అవిశ్వాసం అంటే సిగరెట్ తాగటం, మందు తాగటం, వ్యభిచారం చేయటం, ఇవన్నీ పాపాలు అంటున్నారు. వాస్తవంగా అవి పాపాలు కాదండి, పాపం యొక్క లక్షణాలు. మొదటి పాపం ఏంటి? అవిశ్వాసం, దేవుళ్ళ నుంచి తొలగిపోవటమే పాపం. అవి చేశాక ఇవన్నిట్లో ఏదో ఒకటి వస్తుంది దగ్గరికి. ఒకటి రావచ్చు, మొత్తం రావచ్చు. అంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? దేవుళ్ళ నుంచి తొలగిపోకుండా చూసుకోవాలి. సంఘ సహవాసం నుంచి తొలగిపోకుండా చూసుకోవాలి. ప్రార్థనా క్రమం నుంచి తొలగిపోకుండా చూసుకోవాలి. విశ్వాసం నుంచి తొలగిపోకుండా చూసుకోవాలి. అంటే మనను నిత్యము పరిశీలన చేసుకున్న ఎడల, బైబిల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు స్పష్టంగా చెప్తున్నాడు, మనలను మనమే పరీక్షించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనల్ని మనం పరిశీలన చేసుకోవటంలా. అయితే మనం ఏం చేస్తున్నాం? పక్కన వాళ్ళని పరిశీలన చేస్తున్నాం. సంఘాలను పరిశీలన చేస్తాం, పాస్టర్లను పరిశీలన చేస్తాం, పరిచయం చేసే వాళ్ళని పరిశీలన చేస్తాం, సంఘంలో సేవ చేసే వాళ్ళని పరిశీలన చేస్తాం, అందరిని పరిశీలన చేస్తాం. మనల్ని మాత్రం మనము, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్నాం అనుకో, అందరం అలా కనబడతాం. ఎందుకని? నా కళ్ళు బాగానే ఉన్నాయిగా. కానీ పెట్టుకున్నది ఏంటి? సరే తీసేసా. ఇప్పుడు నీళ్ళ రంగు కళ్ళద్దాలు పెట్టుకున్నా, ఇప్పుడు ఏం కనబడాలా? ఎందుకు? అవి మన ఆలోచనలు. మనం ఏ ఆలోచన కలిగి ఇతరులను చూసామో వాడు అదే ఆలోచన మనకు కనబడతారు. వీడు చెడ్డోడు, ఇక అదే కనబడుతుంది. వీడు చెడిపోయినాడు, అదే కనబడుతుంది. అయితే నేను అంటాను, నువ్వు ఒక వ్యక్తిని చెడ్డోడో మంచోడో చెప్పాల్సిన పని లేదు, అది దేవుడికి ముందుగానే తెలుసు. నేనెందుకు పోయి మళ్ళీ విమర్శ చేయాలి? నేనెందుకు తీర్పులకు పోవాలి? తీర్పు తెచ్చేది ఆయన పని. అందుకే బైబిల్లో దేవుడు స్పష్టంగా ఒక మాట చెప్పలేదా? త్వరపడి ఎవరికిని తీర్పు తీర్చకుడి. ఎందుకు? తీర్పు తీరుస్తున్నామంటే త్వరపడ్డామని. తీర్పు ఆయన పని.
నేను తీర్పులో కూడా రాకుండా చూసుకోవడం నా పని. కాబట్టి నా పని నేను చేయాలి. ఇంకా నీకు అవకాశం ఉంటే ఏం చేయాలి? నశించిపోయే వాడిని అగ్నిలోంచి బయటికి లాగటానికి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఆ పని చేయాలి. ఏ పని చేద్దాం చెప్పండి? తీర్పులు తిరుద్దామా? వాళ్ళట్లాగా వీళ్ళిట్లాగా, వాళ్ళు పనికిరారు వీళ్ళు పనికిరారు, ఆ సంఘం అది ఈ సంఘం అది, ఆ పాస్టర్ అలా చెప్పాడు ఈ పాస్టర్ అలా చెప్పాడు, ఈ పని చేద్దామా? లేకపోతే సువార్త చెప్పి దేవుళ్ళకి తీసుకుని వద్దామా? రెండింటికి ఆమని చెప్పట్లేదు కదా. ఏ పని చేద్దాం? వినబడలేదు. నిజంగా సువార్త చెప్పి మీరు దేవుడి దగ్గర తీసుకొస్తే ఈ లైన్ సరిపోద్దా, ఈ కొండ సరిపోద్దా? చెప్పండి, సరిపోద్దా ఇది? కానీ మనం ఏం చేస్తున్నాం? మానవ గుణము, మానవ లక్షణము, కోపడకపోతే ఒక మాట, మానవుని బుద్ధి ఒక బుద్ధి ఉన్నది. ఆ బుద్ధి ఏంటంటే, నేను కొంచెం బాగుపడేదాకా నా గురించి అడుగుతా దేవుణ్ణి. నేను బాగుపడ్డాక ప్రభా వాడి సంగతి ఏమొద్దు ప్రభా, వీళ్ళ సంగతి ఏమొద్దు ప్రభా, వాళ్ళు వస్తారు పరలోకం, వీళ్ళు వస్తారు పరలోకం, నేనంటే ముందు నువ్వు వస్తావు పరలోకం, ముందు నువ్వు వస్తావు పరలోకం అంటున్నా. ఎంతసేపు విమర్శలు 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 అయిపోయాయి. విమర్శల మధ్యలో నువ్వు దేవుడు ఒక ఆత్మ కింద ఉండలేవు. శోధనలో నువ్వు దేవుడు ఆత్మ కింద ఉండగలవు, బాధల్లో ఉండగలవు. విమర్శల ఒక్కొక్క రోజు, ప్రతిరోజు అదే విమర్శ నీ చెవిలో పడుతుంటే ఒకరోజు నీ లోపల బలహీనత వస్తుంది. దెయ్యం పని ఏంటి తెలుసా? వాడు ఒకే రోజు నిన్ను వాక్యం నుంచి దూరం చేయడు, క్రమక్రమంగా దూరం చేస్తాడు, క్రమక్రమంగా దూరం చేస్తాడు. ఈరోజు బలహీనతలన్నీ అయ్యే, ఒకేసారి నీ మీద దాడి చేయవు. కొద్ది కొద్దిగా దాడి చేస్తే నువ్వు పూర్తిగా వాడి స్వాధీనంలోకి తీసుకుంటాను. అదేగా చెప్తున్నది ప్రాఫిట్ చెప్తున్న మాట. ఇంకొక ఆశ్చర్యమైన సంగతి ఉన్నది. ఏంటి ఆశ్చర్యమైన సంగతి అంటే, ఈ భూమి మీద ఉన్న చివరి తెగులు ఏంటో తెలుసా? మరణం. చివరి తెగులు మరణం. అపవాది మనల్ని ఎక్కడ తీసుకుపోతాడు? అదిగో అక్కడికి తీసుకుపోతాడు. ఇంకో మాట చెప్పాలి, దేవుడు ఆయన బిడ్డలని దేంతో పోలుస్తూ ఉంటాడంటే గొర్రె పిల్లల స్వభావంతో పోలుస్తాడు. అయితే దేవుడు ఒక ప్రవక్త చెప్తున్నాడు, అలాగే యేసు గురించి చెప్తున్నాడు ఒక మాట, సంఘములో గొర్రెలు మాత్రమే ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా? గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, అవునా? గొర్రె మేక అన్నది. గొర్రె ఏం చేస్తుంది? మేకను వెంబడిస్తుంది. మేక ఏం చేస్తుంది? కసాయోడు నమ్ముతుంది. మీకు తెలుసా, చాలా చోట్ల ఈ గొర్రెల్ని వదిలించే చోట ఆ కసాయోడు ఏం చేస్తాడంటే ఒక డోర్ పెడతాడు ఇక్కడ. ఈ డోర్ పైకి లేపగానే ముందు మేకకి ట్రైనింగ్ ఇస్తాడు. ఆ మేక వచ్చి దాని తల అక్కడ పెడుతుంది. ఆ పైనుంచి వచ్చి కత్తిల కింద పడితే తల దిగి పక్కన పడుతుంది. అయితే ఆ కసాయోడు ఏం చేస్తాడంటే ఆ గొర్రె నిదానంగా తీసుకొచ్చి, ఆ మేకని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేదాకా ఉంచుతాడు. తర్వాత తలుపేసేస్తాడు. ఈ మేకని పక్కకి పంపిస్తాడు. ఇప్పుడు తలుపు దిగానే ఏం చేస్తుంది? గొర్రె వచ్చి, దానికి ఎవడేం చెప్పాలా, ముందు మేక చేసిందిగా, ఏం చేస్తుంది? ఇప్పుడు వచ్చి అది కూడా వచ్చి మెడ అక్కడ పెడుతుంది. వీడు తలిపేస్తాడు, ఇక్కడ తల తీసి పక్కన పెడతాడు. అంటే మేక మనల్ని ఎక్కడ నడిపిస్తాడు? నువ్వు తెలుసుకోవాలి కదా, నువ్వు మేక వెనకాల తిరుగుతున్నావా, గొర్రెల కాపరి వెనకాల తిరుగుతున్నావా? నీకు తెలియాలి. ఈరోజు దేవుడు వచ్చింది దేనికంటే మరణానికి అప్పచెప్పడానికి కాదు, మన మరణాన్ని ఆయన తీసుకోవడానికి వచ్చాడు. మన అతిక్రమం ఆయన తీసుకున్నాడు. మనల్ని తీర్పుకి అప్పచెప్పడానికి దేవుడు రాలేదు, తీర్పులో తప్పించడానికి, మార్గం ఏర్పరచడానికి దేవుడు మన కొరకు కిందకి దిగి వచ్చి ఉన్నాడు. మన కొరకు ఒక ద్వారం తెరవటానికే ఆయన కిందకి దిగి వచ్చి ఉన్నాడు. దాన్ని తప్పించడానికి, దానిలో పడకుండా ఉండటానికి, ఆ మేకల నుంచి తప్పించడానికి దేవుడు ఈరోజు మన కొరకు కిందకి వచ్చిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఇరికిచ్చే దేవుడు కాదు, మన దేవుడు తప్పించే దేవుడై ఉన్నాడు. మన దేవుడు మరణానికి అప్పగించే దేవుడు కాదు, మన దేవుడు మరణం నుంచి తప్పించే దేవుడై ఉన్నాడు. మన దేవుడు మరణమును దాటిచ్చే దేవుడై ఉన్నాడు. మన దేవుడు తీర్పును దాటిచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన రక్తమును మన కొరకు పణంగా పెట్టున్నాడు. ఆయన రక్తమును మన కొరకు ప్రాయశ్చిత్తంగా కాచున్నాడు. ఆ ప్రాయశ్చిత్తంగా నీ పేద ఉన్నట్లయితే నువ్వు పాపంలో ఉండలేవు, నువ్వు అబద్ధంలో ఉండలేవు, నువ్వు దొంగతనంలో ఉండలేవు, నువ్వు మోసంలో ఉండలేవు, నువ్వు వ్యభిచారంలో ఉండలేవు, నువ్వు తీర్పులో ఉండలేవు. మరణం నిన్ను తాకలేదు, ఏ శోధన తాకలేదు, ఏ వ్యాధి నీ మీద పనిచేయలేదు. కారణం ఏంటంటే ఆయన రక్తము నీ మీద ప్రాయశ్చిత్తముగా ఉన్నది. Praise the Lord. Amen. ప్రాఫిట్ అన్నాడు, మానవునికి చివరి తెగులు లేక ముగింపు మరణం. ఆయన వచ్చింది నీకు భూమి మీద కార్యాలు చేయటానికి కాదు, ఆ చివరి దాన్ని తప్పించడానికి ఆయన వచ్చాడు. అవునా? ఈరోజు మనకేమన్నా సమస్య, బాధ వస్తే మనం ఎవరో ఒకరి వెనకాల దాక్కుంటాం.
సమస్య రాగానే అది ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ ఎవడో ఒకటి వెనకాల దాక్కోవాలి. చాలామంది కుటుంబం వెనకాల దాక్కుంటాం. కుటుంబంలో కొద్దిగా డబ్బు ఉన్న వ్యక్తి వెనకాల దాక్కుంటాం. కొద్దిగా పేరున్న వ్యక్తి వెనకాల దాక్కుంటాం. కొన్నిసార్లు కాపల వెనకాల దాక్కుంటాం. ఎక్కడో చోట దాక్కుంటాం. అది మీకు మాట చెప్తా, నీ కుటుంబం నిన్ను కాపాడలేదు. నీకు ఆ సంగతి తెలియాలి. నీ కుటుంబం నిన్ను కాపాడలేదు. ఏ వ్యక్తి నిన్ను కాపాడలేడు. అంతేనా? ఓ మాట చెప్తాను, మన మధ్య నిద్రిస్తే మనం వాళ్ళతో పాటు ఎక్కడి దాకా వెళ్తాం చెప్పండి. పోయిన వారం ఎక్కడి దాకా వెళ్ళి వచ్చారు? ఎక్కడి దాకా? లోపలికి వెళ్ళి ఎవరన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు పోయారా? చెప్పండి. అక్కడ పెట్టి వెనక్కి తిరిగి వచ్చాం, అంతేనా? ఇంకేమైనా చేసామా? చెప్పండి. అంటే నీ కుటుంబ సభ్యులు ఎక్కడి దాకా వస్తారు? నీ సమాధి దాకే, అక్కడి నుంచి రాలేరు. కాబట్టి ఈ రాత్రి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నట్లయితే ఆయన సమాధి లోపల కూడా వచ్చే దేవుడై ఉన్నాడు. సమాధి లోపల కూడా నీ కొరకు దూతలను పెట్టే దేవుడై ఉన్నాడు. నీ స్నేహితుడైనా, నీ బంధువైనా, నీ కుటుంబ సభ్యుడైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, కుమారుడైనా, కుమార్తె అయినా, కోడలైనా, అల్లుడైనా, ఎవరైనా, పిన్ని కానీ, బాబాయ్ కానీ, చిన్నమ్మ కానీ, పెద్దమ్మ కానీ, ఎవడైనా కూడా ఆ సమాధికి రావాలి, ఆ మట్టి పడేయాలి, నేను బాక్స్ లోపల పెట్టాలి, వెళ్ళిపోవాలి. అయితే ఆ బాక్స్ దగ్గర 2 దూతలు కాపలా ఉంటారు. నిన్ను పరదేశం తీసుకుపోయేదాకా వాళ్ళు అక్కడే కాపలా ఉంటారు. ఆయన రాకడ దాకా వారు అక్కడే కాపలా ఉంటారు. కారణం ఏంటి తెలుసా? నువ్వు జీవించి ఉన్నప్పుడు వాక్యానుసారంగా ఉన్నావు. నువ్వు జీవించి ఉన్నప్పుడు పోరాటం చేస్తున్నావు. నువ్వు జీవించి ఉన్నప్పుడు వాక్యానికి లోబడి విధేయుడిగా ఉన్నావు. కాబట్టి అందుకొరకే దేవుడు నీ కొరకు దూతలు ఏర్పరుచున్నాడు. అందుకే నీకు ఒప్పుదల కావాలి, అందుకే నీకు ప్రార్థన కావాలి, అందుకే నీకు సహవాసం కావాలి, అందుకే నీకు సంఘం కావాలి, అందుకే నీకు వర్తమానం కావాలి, అందుకే యేసుక్రీస్తు రక్తం కావాలి, అందుకే నీకు ప్రాయశ్చిత్తం కావాలి. అంతేనా? ఈరోజు జ్ఞానము మనల్ని తప్పిస్తుంది అన్నిటి నుంచి. రెండోది, వాదన పెరిగినది. ఈ వాదనకు ఇంకొక పేరే తర్కం. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట చెప్తాడు, వాదములతోనూ తర్కములతోనూ మీరు ఏ ఒక్కరిని సంపాదించలేరు. వాదించడానికి రెడీ అయ్యాడంటేనే అప్పటికి వారి లోపల దురాత్మ శక్తి ప్రభావం ఉన్నదని. అవునా? ఇప్పుడు నేను చర్చికి రమ్మనగానే ఒక క్రైస్తవుడైతే ఏమంటాడు చెప్పండి? చర్చికి వెళ్తా, నువ్వు కూడా రా అంటే మన ఇంట్లో మనం ఏమైనా అడిగితే వాళ్ళు ఏమంటారు, మనం ఏమంటాం? మనం రమ్మంటాం, నేను వెళ్తాను, నువ్వు కూడా వస్తావా? అపవాది ఆత్మ అంటే సాకు సాకు, నాకు అప్పుడే పని ఉంది, అర్జెంట్ పని. అంతేనా? నేను అంటున్నాను, ఇక్కడ తప్పించుకున్నావు, నీ భార్య దగ్గర, భర్త దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు తప్పించుకున్నావు, పైకి వెళ్ళాక తీర్పు సంగతి ఏంటి? అంటే నీ జ్ఞానము ఇక్కడే, అక్కడ పనిచేయదు. కాబట్టి మన జ్ఞానం ఇక్కడే మనం పడేద్దామండి, త్వరగా పడేద్దాం. నీకు పనికిరాని జ్ఞానము పరలోకం రావటానికి అడ్డుపడే జ్ఞానం నాకు అక్కర్లేదంట. దాని నుంచి మనం త్వరగా దూరం అయ్యామంటే దేవుడి యొక్క సత్యంలో నిలబడతాం, వాక్యంలో నిలబడతాం. ఆమేన్. మరణించిన మరలా నిన్ను లేవనెత్తి నీకు నూతన జీవం ఇవ్వగలిగిన వాడు ఆయన మాత్రమే. ఎందుకు దేవుని నమ్మాలి? ఎందుకు ఆయన సంఘానికి రావాలంటే ఆయన తన రక్తంలో నిన్ను కడిగి నీ పాపములను నిన్ను విడిపించి, నీ పాపములను నీ కొరకు ఆయన భరించి, నీ శిక్ష నీకు బదులుగా ఆయన తీసుకొని ఆయనలోని జీవం నీకు ఇచ్చి తన రక్తం ద్వారా నీకు సమస్తమును అనుగ్రహించను. అంటే ఆయన నా జీవితంలో నాకేం కావాలో మొత్తం ఇచ్చాడు. ఉన్నదా? ఇంకివ్వాల్సింది ఏమీ లేదు. అంతా ఇచ్చాను అంటున్నాడు. నేను ఇచ్చిన దాని ప్రకారంగా నువ్వు జీవించు, నేను వచ్చి నేను తీసుకొని పోతా. ఇప్పుడు ఆయన అన్నీ ఇచ్చేసిన తర్వాత కాలంలో మనం ఉన్నాం, ఆయన రావాల్సిన కాలంలో మనం భూమి మీద ఉన్నాం. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఒక్కటే, మనం చేయవలసిన పని, ఆయన మనకి ఏదైతే లేఖనం ఇచ్చాడో, ఏదైతే వర్తమానం ఇచ్చాడో, ఏదైతే కృప ఇచ్చాడో, ఏదైతే ప్రాయశ్చిత్తంగా మన కొరకు ఏర్పరుచున్నాడో, నువ్వు దాని కింద నివాసం ఉన్నట్లయితే నువ్వు ఎన్నడూ బయటికి పోవు, ఎన్నడూ తీర్పులో పడిపోవు, ఎన్నడూ జారిపోవు, ఎన్నడూ మరణములోనే నిలిచిపోవు. రాత్రి మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే, నేను ప్రాయశ్చిత్తము కింద ఉన్న వ్యక్తిని ఎట్లయితే, రక్తం కింద ఉన్న వ్యక్తిని ఎట్లయితే, నేను నా పాపములు తప్పులన్నీ ఆయన దగ్గర ఒప్పుదల కలిగి ఉండాలి.
ఈరోజు నేను ఇంకా చెప్పగలను, ఇప్పటికీ కూడా మనము ఆయన దగ్గర ఒప్పుదల కలిగి ఉండటంలా. తరచుగా చెప్పే మాట, ఏ తప్పు ఏ పాపం చేసే వాడి దగ్గరికి మనం పోయి అడిగినా వాడు చేసిన పాపానికి, వాడు చేసిన తప్పుకి వాడి దగ్గర ఒక కారణం ఉంటుంది. ఏంటి ఆ కారణం అంటే, ఎందుకు పనికిరాని కారణం ఒకటి ఉంటుంది. వాడు చెప్తా ఉంటానే ఇది చెత్త అని మనకు అర్థమవుతుంది. అలాంటిది వాడు కలిగి ఉంటాడు. ఇప్పుడు నేను దాన్ని నమ్మితే చెప్పండి, ఒక మాట మాట్లాడుకుందాం. దేవుడు మన ఊళ్ళోకి ఒక సేవకుని పంపించి సంఘం కట్టించింది దేని కొరకు? ఇక్కడ ఉన్న వారిని రక్షణకు నడిపించడానికి, పాపంలోంచి బయటికి తేటానికి, దుర్నీతిలోంచి బయటికి తేటానికి, అతిక్రమంలోంచి బయటికి తేటానికి, మరణంలోకి పోకుండా కాపాడటం కొరకు దేవుడు ఒక ఊళ్ళో సంఘాన్ని కట్టేస్తాడు. ఇప్పుడు దేవుడు వర్తమానం ఎందుకు ఇచ్చాడు ఈ ఊరికి? నిత్య జీవంలోకి తీసుకుపోవటానికి. కేవలం పాపంలోకి తప్పిస్తానికే కాదు, నిత్య జీవంలోకి మార్గమే ఈ కాలపు వర్తమానమైన. మరి గడియ వర్తమానం వచ్చిన తర్వాత కూడా ఇంకా నేను లోకంలోనే ఉన్నానంటే, ఇంకా ఒప్పుదలకి రాలేదంటే, ఇంకా బలహీనతలోనే ఉన్నామంటే అర్థం ఏంటంటే, ఇంకా దేవుని రాజ్యం ఏంటో నేను తెలుసుకోలేదు. దేవుని రాజ్యం తెలుసుకున్నాడు బలహీనతలో ఉంటాడా? ఉండలేడండి. ప్రాఫిట్ చెప్తున్నమాట, ఐగుప్తును కొట్టిన చిట్ట చివరి తెగులు మరణమై ఉన్నది. కానీ ఐగుప్తును మొత్తిన చివరి శత్రువు మరణం. ఆత్మీయంగా మాట్లాడితే ఇప్పుడు సంఘమును మొత్తనై ఉన్న చివరి శత్రువు కూడా మరణమై ఉన్నది. కాబట్టి సంఘానికి ఉన్న చివరి శత్రువు ఏంటి? మరణం. మనం చూస్తున్న సహోదరుని నిద్రించాడు ఆయన ఏంటి? శరీరరీత్యా ఆయన పోరాటం మొత్తం చేసి, ఉండటానికి వీలైనంతగా ఆయన ప్రయత్నం అంతా చేసి, ఎంత చేసినా కూడా అదిగో చిట్ట చివరికి అది రావాల్సిన సమయం వచ్చింది, ఆ గడి వచ్చింది, మరణం తీసుకుంది. అక్కడతో భూమి మీద మన ప్రయాణం ముగిసిపోయింది. అంతేనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఏలియా గారిని పిలిచి, అయ్యా భక్తి చేద్దాం రా, నువ్వు సంఘానికి రా, ప్రార్థన చేద్దాం అనడానికి ఉన్నదా? కాబట్టి మనం ఎవరిని ప్రార్థన పిలవాలి? జీవించి ఉన్నవాడు. కోప్పడగా నీ మాట చెప్తున్నా, జీవించి ఉండి సంఘానికి రాలేకపోయిన వ్యక్తులు నా దృష్టిలో మరణించిన వాళ్ళతో సమానం. నా దృష్టిలో వాళ్ళు సమానం. దేవుడు ఉన్నాడని తెలిసి రాలేకపోతే ఇంకా ఘోరం. మరణించిన వాళ్ళ దానికన్నా ఇంకా ఘోరం. అంటే పాతాళం పోవటమే అంట. కారణం ఏంటి చెప్పనా? యేసుక్రీస్తు కేక పెడితే ఆ కేకకి సమాధిలో లాజరు కూడా బయటకు వచ్చాడు. చచ్చిన వాడు కూడా బయటకు వచ్చాడు. సమాధిలో ఉన్నాడు, అందుకని వచ్చేసాడు. పాతాళంలో వాడు రాలేడు కదా, వాడు బంధించబడి వాడు బయటికి రాలేడు. కాబట్టి ఈరోజు కూడా అంతే, నువ్వు లోకంలో బంధించబడి ఉన్నావా, నువ్వు ప్రార్థనలో ఉండలేవు, విశ్వాసంలో ఉండలేవు, వాక్యంలో ఉండలేవు, క్రమంలో ఉండలేవు. కాబట్టి నేనేమంటానంటే, వాళ్ళని పాతాళం పోయేదాకా మనం ఆగదు. దేవుని తిప్పుదామండి, బలంగా లాగుదామండి. మన చుట్టుపక్కల వాళ్ళు ఎవడన్నా బలహీనతలో పడితే మన సంతోషం గానే కాదు. అది బైబిల్ చెప్తా ఉన్నది, నీ పక్కన వాడు బలహీనతలో పడితే నీవు కూడా బలహీనతలో పడతావేమో అన్నట్టుగా ప్రార్థన చేయమంటున్నాడు. వాళ్ళు పడ్డారని సంతోషపడటం కాదండి ఇక్కడ. వాళ్ళు అక్కడి నుంచి బయటికి రావాలి అంటే, నేను వాని స్థితిలో ఉన్నానేమో అన్నట్టుగా నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనలో బలం ఉంటుంది. అంతేనా? రవిరాత్రి భోజనం రోజు రాత్రిపూట మన ప్రార్థన ముగింపులో అందరూ ఒకరి చేతులు పెట్టుకుని ఒకరు ఎందుకని ప్రార్థన చేస్తామంటే, నీ ప్రార్థన నీ కోసం కాదు, నీ పక్కన చేయబెట్టుకున్న వాళ్ళ కోసం నీ ప్రార్థన. అయ్యవారు బలహీనతలో ఉన్నారని వాళ్ళ బలహీనత నిజంగా గుర్తెరిగి నువ్వు దాని కొరకు ప్రాణం పెట్టి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థనకి సమాధానం ఇస్తాడు, అలాగే నీ అవసరానికి కూడా సమాధానం ఇస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా నేనేం చేయాలంటే, నేను ఆ పరిస్థితిలో ఉంటే ఎలాగ ప్రార్థన చేస్తానో అటువంటి ప్రార్థన నేను నా మనస్ఫూర్తిగా చేయగలిగినప్పుడు దేవుడు వారిని లేవనెత్తుతాడు, నన్ను బలపరుస్తాడు. కాబట్టి ఈ రాత్రి మన ప్రార్థన కేవలం మన కొరకు, నా కొరకే ఆగిపోకూడదండి. ప్రార్థన చేసినప్పుడు నీ శక్తి నీ చుట్టుపక్కల అందరికీ పనిచేయాలి, నీ విశ్వాసం అందరికీ పనిచేయాలా, నీలో ఉన్న తలాంతు అందరి కొరకు పనిచేయాలా. అంతేనా? ఇలా మాట్లాడదాం. పాట పాడేది దేని కొరకు? నా కోసం, అందరి కోసం. చెప్పండి, నా కోసం, అందరి కోసం. అందరినీ దేవుళ్ళకి నడిపించడానికి నేను పాట పాడాలి. నాకు పాట ఎంత బాగా వచ్చా నేను పాడితే, రాగాలు 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 తీసి పాడితే నాకు ఎంత టాలెంట్ ఉందో చూపించటం, దానివల్ల ప్రయోజనం ఏంటి? మనం నిజంగా పాట పాడితే నా లోపల దేవుడు ఆత్మగానే ఉంటే ఆ పాట పాడేటప్పుడు ఆ పాట మీ లోపలికి వచ్చే లోపు ఆ ఆత్మ మిమ్మల్ని సంధిస్తుంది, ఆ ఆత్మ మిమ్మల్ని కదిలిస్తుంది, ఆ ఆత్మ మీ హృదయాన్ని రేపుతుంది. పక్షిరాజు తన గూడును రేపునట్లుగా మీ హృదయాన్ని దేవుడి యొక్క ఆత్మ పైకి రేపుతుంది.
అంతేనా? వాక్యము చెప్పినదే, ప్రార్థన చేసినదే, పాట పాడినదే మన హృదయాలు కదిలించబడాలి, సమూలంగా కదిలించబడాలి. నువ్వు ఎంతగా కదిలించబడాలంటే అపవాది శక్తి కూడా మన చుట్టుపక్కల ఎక్కడ ఉండటానికి వీలైనంతగా నువ్వు కదిలించబడాలి. నీ ప్రభావం దాని మీద ఉండాలి, కానీ దాని ప్రభావము నీ మీద ఉండటానికి వీల్లేదు. వర్తమానంలో మంచి మాట, పరిశుద్ధాత్మ బాప్తిజంలో ఎవరిని క్రీస్తుని వెంబడించరో ఆత్మ సంబంధముగా ఎండిపోయి మరియు చనిపోదురు. ఏంటి ఎలాగుంది వర్తమానం అయిపోతా? పరిశుద్ధాత్మను కానీ వెంబడించకపోతే నువ్వు ఎండిపోయి చనిపోతావంట. ఇది సంఘానికి హెచ్చరికేనా? ఇంకో మాట, సంఘములను ఇప్పుడు మీరు చూడగలరు. ఆత్మ సంబంధంగా ఎండిపోయి మరియు చనిపోతున్న సంఘములను ఇప్పుడు మీరు చూడగలరు. చాలా చాలా గొప్ప ఉద్యమముల తరువాత మరియు సువార్తికులు దేశమంతయు సంచరించిన పిమ్మట కూడా ఇంకను సంఘము అది రాజకీయ సంఘముగానే పిలువబడుచున్నది. నిజంగా వర్తమానం వచ్చాక రాజకీయం సంఘంలో ఉండదు, వెళ్ళిపోవాలా. మొట్టమొదటిగా సంఘం రాజకీయం నుంచి వెళ్ళిపోవాలా, అంతేనా? మన దగ్గర నుంచి వెళ్ళినట్ట మరి కామ్గా ఉంటే డౌట్ వస్తుంది. మరి ఈసారి ఎలక్షన్స్ తెలుస్తుంది, అంతేనా కదా? ఒక నిజమైన దేవుడి సంఘం ఇక్కడుందని అందరికి తెలియాలి. అప్పుడే నువ్వు దేవుడు కుమారుడివి, నువ్వు దేవుడు కుమార్తెవి. నేను అంటాను కొన్ని విషయాలు మీరు తగ్గద్దంట. నువ్వు దేవుడు కుమార్తెవా, తగ్గే ప్రసక్తి లేదు, ఇక అక్కడే ఆగిపోవాలి, కిందకి దిగదిక్క. దేవుడు నీకు నిత్యరాజ్యం ఇచ్చాడని నమ్మేవా, నువ్వు అక్కడే ఉండి కిందకి దిగదిక్క. పరలోకం నీ కొరకైనా కిందకి దిగద్దు, ప్రాయశ్చిత్తం నీ కొరకైనా కిందకి దిగద్దు, క్రీస్తు నీ కొరకైనా కిందకి దిగద్దు, అక్కడే ఆగిపో. నీ స్థానం అది. నువ్వు దానికైనా ఒక్క అంగుళం కిందకి దిగి రావటానికి వీల్లేదు. అపవాది కిందకి లాగుతాడు, దేవుడు యొక్క ఆత్మ నిన్ను పైకి లాగుతూ ఉంటుంది, వాక్యం నిన్ను పైకి లాగుతూ ఉంటుంది, వర్తమానాన్ని పైకెత్తూ ఉంటుంది. ఈలో ఉన్న బలహీనతలో నుంచి వర్తమానాన్ని నిరంతరము పైకి లాగుతూనే ఉంటుంది. అటువంటి వాక్యము, అటువంటి వర్తమానం ఈరోజు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఇంకా మన లోపల రాజకీయం ఉండటానికి వీలే లేదు. కాలమంతటిలో ఇంకను చెడిపోయినదిగా మార్చునను సంఘము. కాలం అంతటిలో అంటే 7 సంఘ కాలాల్లో, ఇప్పుడు మన చిట్ట సంఘాల్లో ఉంటే అపోస్తలు మేడగదిలో ఉండగా పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు సంఘం ప్రారంభించబడితే ఇప్పుడు మనం చివరి సంఘకాలంలో ఉన్నాం, చివరి కాలంలో ఉన్నాం. వాస్తవంగా అప్పుడు ఎక్కువ చెడిపోయినది. అయితే ఇప్పుడు కానీ మన లేఖలను చూస్తే ఇప్పుడు ఎక్కువ చెడిపోయింది సంఘం. అయితే ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఈ చెడిపోయిన కాలంలో కూడా మనల్ని ఉంచాడు. ఎందుకు ఉంచాడు? లోకానికి మనం మాదిరిగా పెట్టున్నాడు. కాబట్టి ఈరోజు నేను వెలగటం కాదు, నేను ఉప్పుగా ఉండటం కాదు, నేను వాక్యానుసారంగా ఉండటం కాదు, నేను అనేక మందికి నడిపించే వెలుగుగా ఉండాలి, అనేక మందికి సారవంతమైన ఉప్పుగా ఉండాలి, అనేక మంది మధ్యలో నేను సాక్ష్యమై ఉండాలి. అందుకొరకు దేవుడు నన్ను భూమి మీద పెట్టున్నాడు. ఏమా ఇది కొంచెం కష్టంగా ఉండి జాగ్రత్తగా ఉందాం. సంఘం యొక్క సభ్యులు ఇంకను వారికి ఇష్టమైన విధముగానే జీవిస్తూ తమకు ఇష్టమైన కార్యములనే జరిగిస్తున్నారు. ఇది ఎట్లాగా? సంఘంలో వాక్యం అనగానే వాక్యం కరెక్ట్ ఇట్లాగే ఉండాలి. ఇంటికి వెళ్ళాక చెప్పండి, పాస్టర్ గారు అట్లా చెప్పారు కదంటే ఏమంటాం? అది సంఘంలో ఇది ఇంచో అంటే ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే పరిధులు పెట్టుకుంటున్నారు. పాస్టర్ గారు చెప్పింది సంఘం వరకు వినాలా, అంతవరకే, ఇంటికి తేకూడదు. అంతేనా? ఇంటికి తెస్తే ఏమవుతాం? బాగుపడము, మారిపోము, మార్పు చెందము, రూపాంతరం చెందము, ఓ రోజుతో పైకి వెళ్ళిపోమా. ఇవన్నీ కష్టాలే కదా. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన అక్కడే పడేసి రావాలా? చెప్పండి అమ్మా, ఏం చేయాలి? తీసుకెళ్ళాలా? ఎక్కడ దాకా? సరే, తీసుకెళ్ళిన వాక్యాన్ని ఎక్కడ పెట్టాలా? మనమేమో మొబైల్లో పెడుతున్నాం, మొబైల్ తీసుకు అల్మార్లో పెడుతున్నాం. అంతే కదూ? నేనంటాను, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మీకు వర్తమానం గుర్తొచ్చిందా? వినపడలేదు. గుర్తొచ్చిందా అంటనా? అందరూ వద్దు, గుర్తొచ్చిన వాళ్ళు చెప్పండి. మన మధ్యలో యేసు కూర్చున్న జాగ్రత్త తెలిసి చెప్పండి. కోపం వచ్చినప్పుడే నాకు వర్తమానం గుర్తొచ్చింది, కోపం వదిలేసాను వాళ్ళు చెప్పండి. ఎన్ని వచ్చింది ఆమెల్లో? అందరూ వింటుండే వర్తమానం. మళ్ళా ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు ఎంత వర్తమానం విన్నా నీ యుద్ధం నువ్వే చేయాలి. నీ యుద్ధం పక్కనోడు చేయడు. ఓ మాట చెప్తా, మీ ఇంట్లో గొడవ అవుతుంది, వస్తాడా పాస్టర్ గారు గుంటూరు నుంచి? ఎవరు వస్తారు? సంఘ పెద్ద వస్తాడా?
చెప్పండి, సాంగ్ లీడర్ వస్తాడా? వచ్చేవాడు కూడా చెప్పడు నాకు. మరి ఆయన నీ పక్కన ఉంటే నువ్వు బలహీనతలు ఎలాగుంటావు చెప్పు నాకు, అడుగుతాను. పాస్టర్ గారు వచ్చినా, సంఘ పెద్ద వచ్చినా, సాంగ్ లీడర్ వచ్చినా, ట్రస్టీ వచ్చినా, సువార్థికుడు వచ్చినా, ఎవడొచ్చినా వాళ్ళకి ఒక పరిమితి ఉండదు, దాటి వాడు మాట్లాడలేడు. కానీ ఏ పరిమితి లేకుండా నీతో మాట్లాడగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. అంతేనా? కాబట్టి నేనేమంటానంటే, ఒక వ్యక్తిని ఆహ్వానించే కన్నా దేవుడు యొక్క శక్తిని ఆహ్వానించినట్లయితే నీలోనూ నీ కుటుంబంలోనూ ఏ బలహీనత లేకుండా దేవుడు చేయగలడు. ఆయన సమర్థుడై ఉన్నాడు, ఆయన యోగ్యుడై ఉన్నాడు, ఆయన చెయ్యగలవాడై ఉన్నాడు. అటువంటి వాడిని మనం నమ్ముకుందామండి. ఇంకో మాట మీకు జ్ఞాపం చేస్తా. ఇంకను తాము క్రైస్తవులమని ఉన్నామని చెప్పుకొనుచున్నారు, వారు బాగున్నామని చెప్పుకొనుచున్నారు. ఒక క్రైస్తవుని వలె ఉండుట అనగా క్రీస్తు వలె ఉండుట. అంతేనా? మాట్లాడుతాను. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చర్చికి వెళ్ళాడు లేదా? సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి ఆయన కూడా లేఖనం చదివాడని బైబిల్ చెప్తున్నది. వాడుక చొప్పున సమాజ మందిరానికి పోయి అంటే రెగ్యులర్గా పోయి అని. మరి మనమేంటి విజిటర్స్ అయిపోతున్నప్పుడు, సందర్శకులు అయిపోతాం చర్చికి. అంతేనా? కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని విజిటర్స్ అంటారు. ఇందాక ఎవరు వచ్చారు, వెంకట సుబ్బయ్య గారు ఎవరు వచ్చారు, కొత్తగా వచ్చారండి, ఇదిగో ఈయన పరిచయం చేస్తారు. అవునా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటాం? సందర్శకులు అంటాం. అంతేనా? ఇప్పుడు మన చర్చికి మనమే సందర్శకులు అయితే వినపడలేదు అవుతామా? కాబట్టి మన చర్చికి మన సందర్శకులాగా ఉండొద్దు. ప్రాఫిట్ చెప్తా ఉంటారు ఎప్పుడెప్పుడు. ఈస్టర్కి వస్తారండి చర్చి కొద్దిమంది, మళ్ళీ ఈస్టర్ కనబడతారని. వాళ్ళకి చర్చ్ అంటే ఈస్టర్ మధ్యలో లేదు. మనకేమో ప్రతిరోజు చర్చ్ అయి ఉన్నది, ప్రతిరోజు ప్రార్థన అయి ఉన్నది, ప్రతిరోజు విశ్వాసం అయింది, ప్రతిరోజు మనకి దేవుడు కావాలా అని చెప్తాడు. వాళ్ళ చర్చికి బయట దేశాల్లో ఈస్టర్ అంటే కొత్త బట్టలు కొంటారు కదా, కొత్త బట్టలు కొంటారు, తల మీద టోపీ పెడతారు, పెద్ద టై కడతారు, బూట్ వేస్తారు, చర్చికి వస్తారు. ఆ డ్రెస్ చూపించడానికి వస్తారు అందరికీ. ఆ తర్వాత మళ్ళీ ఈస్టర్కి కొత్త డ్రెస్ అప్పుడు వస్తారు మళ్ళీ చర్చికి. అంటే చర్చికి ఎందుకు వెళ్తున్నట్టు? అంతేనా? మనం ఎందుకు వస్తున్నాం? సహవాసం కలిగి ఉండటానికి. ఒక వర్తమాన సంఘానికి, ఒక లోకల్ ఏదైనా సంఘానికి తేడా ఏంటంటే, నీ వస్త్రములు చూపించడానికి కాదు. ఎందుకు వచ్చాము ఇక్కడికి? నేను క్రీస్తు సంఘములో ఆయనతో పాటు సహవాసము కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఇక్కడికి వచ్చున్నావు. ఎప్పుడైతే నువ్వు సహవాసం కొరకు వచ్చావో నువ్వు ఇతరుల లోపాలు చూపించావు. ఎందుకంటే నువ్వు వచ్చిన సహవాసం ఎవరికి? ఇరుగు పొరుగు వారితో కాదు, దేవుడితో సహవాసం ఇవ్వడానికి వచ్చావు. నువ్వు ఎప్పుడైతే దేవుడితో సహవాసం ఇవ్వడానికి వచ్చావో నువ్వు లోపాలు ఎతకవు, మనలో లోపాలు మనం ఎత్తుక్కుంటాం, మనలో మనం ఉప్పుదలకు వస్తాం, మళ్ళీ మనం సమాధానం పడతాం, మళ్ళీ మనము దేవుళ్ళలోను, వాక్యంలోను, విశ్వాసంలోను, ప్రార్థనలోను ఎదిగే వారిగా ఉంటాం. అందుకొరకు దేవుడు కిందకి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. నీ లోపలికి క్రీస్తు వచ్చిన ఎడల క్రీస్తుకు ఇష్టము కాని ఏ స్థలమునకు నీవు వెళ్ళవు. ఇదేనా రుజువు? అంతేనా? నాకు ఇష్టం లేదు కాదు, దేవుడికి ఇష్టం లేదు, నేను చేయను పో. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలోకి వచ్చావు, నేను అంటాను, నా మట్టుకైతే బతుకుడు క్రీస్తే. నువ్వు ఆ స్థితికి వచ్చేసావని, నాకు ఇష్టమే కానీ ఇది ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నేను చేయను పో. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట, క్రీస్తు వచ్చినప్పుడు చెప్పుటకు నీకు ఇష్టము కానీ దేనిని నువ్వు చెప్పవు. కారణం ఏంటంటే నీలో ఉన్న క్రీస్తుని బట్టి. అవునా? ఇప్పుడు చెప్పండి, మనం కోపం వస్తే మన దగ్గర నుంచి రావాలా? త్వరగా రావాలా. నీ కోపం వచ్చాక నీ లోపల నుంచి ఆశీర్వాద వచనం రావాలా, శాప వచనం రావాలా? కానీ మన నోటి నుంచి ఏమొస్తాయి? కోపడగను. మనకు కోపం వస్తే భర్తలను కూడా పూర్తి చెయ్యండి అనిసేపు ఆగలను నేను. ఎందుకనరు? బయటికి అనరు అంతే. క్రీస్తుకు తెలీదా, నాకు తెలీదా? ఏమంటాం? ఏదో పూర్తి బాగుండు. మళ్ళీ ఏం చేస్తాం? ప్రభువా నేను ఇందాక ప్రార్థన చేశాక అది క్యాన్సిల్ చేసే ప్రభువా, అది డిలీట్ చేసి ఇది ఉంచు ప్రభువా. అంటే ఆయన దగ్గర ఏం ప్రార్థన ఉంచాలి, ఏం పోవాలో కూడా నీ ఇష్టమే. ఇదేం ప్రార్థన ఇది? ఆయన కొడితే ఏం చేయాలి ప్రార్థన? ప్రభువా ఇటు కాలు, ఇటు చెయ్యి, నిజమైన భక్తురాలు అయితే ఇటు పడిపోవాలి ప్రభువా. ఆయనకు పడలేదు అంటే అర్థమైంది, నేను పడలేదు. నువ్వు కానిచ్చేగా ఎందుకు అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు? అసలు దేనికంటయ్యి? కాబట్టి ఏం చేద్దాం? ప్రభువా నాలో తప్పు నన్ను సరిచి,
ఒకవేళ ఆయనలో తప్పు ఉంటే మీ ఇద్దరు చూసుకోండి. నీకెందుకు ఆ పని కూడా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. నువ్వు త్వరపడి నీ ఇంట్లో నీ భర్త భార్య విషయంలో కూడా తీర్పు తెచ్చొద్దు. ఏమో రేపొద్దున ఆమె పరలోకానికి పోతే నువ్వు తీర్పులోకి వస్తావు దాన్ని బట్టి. కాబట్టి ఏం చేద్దాం? నా తప్పు నేను సరిచేయ ప్రభువా, ఆమె సంగతి నాకు తెలియదు ప్రభు, మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఆయన సంగతి నాకు తెలియదు ప్రభు, మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఎందుకంటే నా కొరకు రక్తం కాచు నీవే, ఆయన కొరకు కూడా రక్తం కాచున్నావు. నన్ను క్షమించే నీవే, ఆయన కూడా క్షమించగలవు. కాబట్టి నాతో మాట్లాడిన విధంగా నువ్వు ఆయనతో కూడా మాట్లాడగలవు. కాబట్టి నేను నీ దగ్గరికి వస్తున్నాను, అలాగే ఆయన కూడా నీ దగ్గరికి రావాలి ప్రభు. నీ సన్నిధిలో మేము పాపము లేకుండా నిలబడాలంటే ఏం చెయ్యాలి ప్రభువా? ఈరోజు నువ్వు అడగాల్సిన ప్రార్థన, చేయాల్సిన ప్రార్థన, జీవించాల్సిన విధానం ఏంటంటే, నేను ఎలాగ ఉండాలి ప్రభువా, నాకు నేర్పించు అని దేవుణ్ణి మనం అడిగేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకోటి, క్రీస్తు వచ్చినప్పుడు నీవు చేయుటకు కోరుకున్న ఏ పని నువ్వు చేయవు. కారణం ఏంటంటే, నీలో ఉన్న క్రీస్తుకి అది ఇష్టం లేదు కాబట్టి నువ్వు అనుకున్న పని నువ్వు చేయవు. కానీ మనం ఏం చేస్తాం ఈరోజు? నేను అనుకున్నాను కాబట్టి నీకు ఇష్టమున్నా లేకపోయినా ఇదే చెప్పరా మీరు నాకు, ఇది జరిగి తీరాలి అంతే. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్ట లేనట్ట? నట్లేమి లేవు, లేడు. నట్లే లేవు, పోయినట్టే, ఇంకా తీసేసినట్టే. కాబట్టి ఈరోజు ఏంటంటే, నీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే, క్రీస్తు ఉన్నాడు అంటే నీ జీవితం ఉన్నట్టుగానే ఉండాలి. ఏ మాత్రం మాటానికి వీల్లేదండి. ఇంకో మాట, క్రీస్తు వచ్చినప్పుడు నీవు ఆలోచించడానికి ఇష్టపడిన దాన్ని ఏది నువ్వు చేయలేవు. నా ఆలోచన కాదు, ఆయన నా లోపలికి వచ్చాక నా ఆలోచన ఆయన ఆలోచన అయి ఉన్నది. కాబట్టి ఆయన ఆలోచన ఏంటి? లేఖనము. ఆయన ఆలోచన యొక్క బయలుపాటు ఏంటి? వర్తమానము చెప్పిన రీతిగా నేను నా జీవితాన్ని సంపూర్ణంగా మరల్చుకోవాలి. ఎక్కడ నేను ఆగిపోయినప్పటికీ నా ముందు దేవుడు మార్గదర్శనం పెట్టాడు, వాక్యం పెట్టాడు. నా పాదములకు నీ వాక్యమే దీపం ఆయన. కాబట్టి ఆయన వాక్యం మన పాదములకు దీపం అంటే అది మన జీవిత కాలానికి దీపం అండి, ఆరిపోయే దీపం కాదు. రాత్రి వేసి పొద్దున ఆపే లైట్ కాదు అది. జీవితకాలానికి దేవుడు నీ కొరకు ఇచ్చిన నిత్య జీవపు వెలుగు అగ్నిస్తంభమై ఉన్నది. అది నిరంతరం మండేదిగా ఉండాలి. నీ ప్రార్థన బట్టి ఆ దీపం మండుతూ ఉంటుంది, నీ విశ్వాసం బట్టి ఆ దీపం మండుతూ ఉంటుంది, నువ్వు కలిగి ఉన్న దేవుడు యొక్క చిత్తాన్ని వెంబడించే విధానం బట్టి అది నీ ముందు వెలుగుతూ ఉంటుంది, నువ్వు కలిగి ఉన్న విధేయతను బట్టి ఆ దీపం నిరంతరం వెలుగుతూ నిత్యము నీకు దారి చూపించేదిగా, పరలోకం చేర్చేదిగా, ఒక దినం ఆయన పక్కన నిలబెట్టేదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయమును కల్వరి పైన కేంద్రీకరించుము. కానీ మన హృదయాలు ఎక్కడ ఉంటుంది చెప్పండి? కొంచెం త్వరగా చెప్పండి, నేను ముగిద్దాం అనుకుంటున్నా. పర్వాలేదా? ఇంకొక గంట ఖాళీగా ఆల్రెడీ పోతే పోలేదా? ఇక్కడి నుంచి ఏలియా దగ్గర గుడికి పోదాం, ఫ్రెష్గా కూడా ఉంటాం కదా, అంతేనా? చెప్పండి, మన హృదయాలు ఎక్కడ పెడదాం? కలవరి వైపా, కలవరం వైపా? ఎక్కడ పెట్టాం రాత్రి చెప్పండి? కలవరం, నిద్రలో ఎలా లేస్తాం? ఎక్కడుంది హృదయం? కంగారు, పొద్దున్న లేస్తే కంగారు, మధ్యాహ్నం వంట చేయాలన్నా కంగారు, చర్చిలో పరిచయం చేయాలన్నా కంగారు, సువార్తకి వెళ్ళాలన్నా కంగారు, ఏం చేయాలన్నా కంగారు. కంగారు మన జంతువు కాదు, ఆస్ట్రేలియా జంతువు అది. కానీ మనం ఏం చేయాలా? నీ దృష్టి యేసు క్రీస్తు కల్వరి మీద పెట్టాలి. అప్పుడు నీ దగ్గరికి నిదానం వస్తుంది, నెమ్మది వస్తుంది. నేనంటా, నువ్వు గాబరాపడి ఏ పని చేయొద్దు, గందరగోళం చేసి ఏ పని చేయొద్దు. నిదానంగా, నెమ్మదిగా, వాక్యానుసారంగా దేవుని చిత్తం మీద కనిపెట్టిన అడుగులు ముందుకే. కానీ మన హృదయం ఎక్కడ పెడుతున్నాం ఇప్పుడు? సగం మంది హృదయాలు ఎక్కడ ఉంటాయి? 1 కలవరం, 2 మొబైల్ ఫోన్. అంతేనా? చూడండి, మొబైల్ ఫోన్ లేకపోతే ఏమైపోతాం మనం? చచ్చిపోతాం. ఏం లేదు, ఇంకా ఆప్షన్ ఏమి లేదు. ఇంకా మొబైల్ ఫోన్ చూడకపోతే, ఒకరోజు మొబైల్ ఫోన్ చూడకుండా ఉంటున్నామా అక్కడ ఎవరన్నా? ఒక మాట చెప్తాను, ఈ వారం రోజులు, ఈరోజు సోమవారం కదా, ఆదివారం దాకా మొబైల్ ఫోన్ ఆపేయండి. ఒక ఫోన్ కాల్సే మాట్లాడి, ఇంకేం మాట్లాడద్దు. ఫోన్ లాగా వాడండి. ఉంటామా? ఎక్కడ ఉండేది అయిపోతుంది అసలు, సౌండ్ చప్పుడే లేదు ఇక్కడ. ఆన్లైన్ ప్రార్థనలాగా ఉంది ఇది. కారణం ఏంటి? అమ్మో, మొబైల్ తీస్తే ఏంటి నా భవిష్యత్తు ఏంటి, నా ఆగమ్మ గోచరం ఫాస్ట్ అంటే దిక్కు తెలియని పరిస్థితి అండి మొబైల్ లేకపోతే. అంతేనా? అయితే క్రీస్తు లేకపోతే నీకు ఆ స్థితి రావాలి, కానీ మనం ఆ స్థితిలో లేము.
స్విచ్ లేకపోయినా పర్లా, మొబైల్ ఉంటే చాలు. 2 మొబైల్ ఉండాలా, దాని లోపల డేటా ఉండాలి. అంతేనా? డేటా లేకపోతే ఏమైపోతాం? పక్కన దగ్గర ఉందా డేటా? ఉందా 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 డ్రగ్ అది. ఇప్పుడు వచ్చింది కదా దెయ్యపు గేమ్లు వచ్చినాయి. ఈ దెయ్యపు గేమ్లు ఆడుతున్నాం అంటే డేటా అయిపోతుంది కదా. అయిపోగానే ఏం చేస్తాం? నాకు నేను చెప్పాలని చూస్తున్నారా, వాళ్ళు ఏం చెప్తాడో చూస్తున్నారా? ఏం చేస్తాను చెప్పండి, త్వరగా చెప్పండి, కొంచెం చెప్పండి త్వరగా. మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తా. నిన్న కొద్దిమంది సేవకులు వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఒక ప్రశ్న అడిగారు. పాస్టర్ గారు, వర్తమానంలో ఉన్న విశ్వాసులు ఆటలు ఆడచ్చా ఆడకూడదా అని అడిగారు. అప్పుడు ఒక ప్రశ్న అడిగాను నేను, క్లారిటీ రావడం కోసం. మొబైల్లోనా బయట అని అడిగారు. 2 పాస్టర్ గారు అన్నారు. మరి సమాధానం ఏంటి? సరిపోతుంది కదా. 2 పాస్టర్ గారు అన్నాడు. ఆడొచ్చు అన్నా. ఆడొచ్చా, గేమ్స్ ఆడొచ్చా పాస్టర్ గారు అన్నాడు. కంగారు కూడా మాకు పూర్తి చేయాలి కదా. ఏ ఆటలో అయినా డబ్బులు పెట్టి ఆడేదైతే నువ్వు ఆడేది జూదమే. చెప్పండి, జూదం ఆడతావా? జూదం ఆడితే ఎక్కడికి పోతావు? మొబైల్లో జూదం ఆడితే గట్టిగా చెప్పరు ఏంటండి? అక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ పోకండి. ఏం చేద్దాం మరి? పిల్లలు క్రికెట్ బ్యాట్ తీసుకొని, మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు? క్రికెట్కి పోతున్నావు మమ్మీ. వెళ్ళు, నో ప్రాబ్లం. అయితే వెళ్ళి ఆ గేమ్లో డబ్బులు కానీ పెట్టారు, వెనక్కి వచ్చి ఆడకండి. ఏ ఆట అయినా, మొబైల్ ఆట అయినా డబ్బులు పెట్టారు, అది జూదం. దాంట్లో ఆట ఎప్పుడో పోయింది. అది నీకు వ్యసనమై నువ్వు దానికి బానిస అవుతావు. మరలా మీరు దాస్యమనే కాడి కింద చిక్కుకొనకడి. దేవుడు నీకు రక్తము గార్చాడు, రాత్రి నీకు విడుదలిచ్చాడు. ఆ విడుదల ఇచ్చాక నువ్వు దాన్ని వాడుకో, మళ్ళా దాని దగ్గరికి పోవద్దు. దేవుడు నీకు బానిసత్వం తీసేసి నీ హక్కు పత్రం ఇచ్చి నీ చేతిలో పెడితే నువ్వు మళ్ళీ దాని దగ్గరికి పోతావా? పోదామా బావా? ఇంకోటి, ఈ జబ్బు వైరస్. అది ఆ గేమ్ అనేది వైరస్. మన పక్కన ఒకటి కూర్చుని మనం ఆడతామంటే అంటాడు, ఏం చేస్తున్నా అంటాడు. ప్రార్థన చేసేటప్పుడు అడగడు, చర్చికి వెళ్ళేటప్పుడు అడగడు, బైబిల్ వెళ్ళేటప్పుడు అడగడు, పాట పాడేటప్పుడు అడగడు, సువార్తకి వెళ్ళేటప్పుడు అడగడు, ఎక్కడికి పోతున్నావు, ఏం చేస్తా, నాకు కూడా ప్రార్థన నేర్పించి అడగడు. కానీ ఏమడుగుతాడు? ఏం చేస్తా, నాకు కూడా చూపించు ఒకసారి అంటే. వాడికి మనం ఎంత ఇంట్రెస్ట్గా చెప్తామంటే సువార్త కూడా అట్లా చెప్పాం. సువార్త అట్లా చెప్పాము, వాడి పరలోకం వెళ్ళిపోతాడు నేరుగా, మధ్యలో ఎక్కడ ఉన్నాడు. వాడికి ఇది లెఫ్ట్ ఎటు, రైట్ ఎటు, టాప్ ఎటు, దూకితే ఏంటి, చస్తే ఏంటి, తిరిగి రావాలంటే ఏంటి, అదేంటి ఇదేంటి మొత్తం చెప్పాలి. అది చెప్పాకయ్యిందా? కాదు. ఆడి మొబైల్ మనమే తీసుకొని ఈ గేమ్ ఆడి దాంట్లో ఇన్స్టాల్ చేసేసి, ఇక నీ సావు నువ్వు సావు, నువ్వు కూడా పాతాళంగా పో, నేను కూడా పాతాళంగా పోతా. కాదా ఇది? ఇది ఈక్వల్ టు డ్రగ్గే ఇది. కాబట్టి పల్లెటూరులో చాలా ఎక్కువ ఉండదు, సిటీలో తప్పించున్నారు దేవుడి కృపను బట్టి. ఇంతమంది సిటీలో చచ్చిపోయారు చాలామంది, మీకు తెలుసు. యాక్సిడెంట్లు అయ్యి చచ్చిపోయారు. అంటే అది ఎలా రియలిస్టిక్ గేమ్స్ అనమాట. రోడ్డు మీద నడుస్తా ఆడదే గేమ్లు ఉన్నాయి కొన్ని. అనేక మంది చచ్చిపోతే బ్యాన్లు చేశారు ఆ గేమ్లను. కానీ ఇంకా ఊళ్ళలోకి వచ్చినాయి. ఈ ఊళ్ళలోకి రావడం వల్ల ప్రభావం పెద్దగా తెలియటల్లా. కొన్నిసార్లు మనం నొక్కకూడ నొక్కినప్పుడు లక్షల రూపాయలు పోతున్నాయి. కష్టంతో, ఏడుపుతో, కన్నీటితో, ప్రార్థనతో సంపాదించిన డబ్బులన్నీ ఎవడికో వాడికి కట్టడమేండి. మనం వ్యసనం కాదు అది. పౌరు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తా. నీవు నీ కుటుంబం కొరకు సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అది జూదములో పోగొట్టుకున్నావు అంటే నువ్వు అపవాదికి ఇచ్చినట్టు. చెప్పండి, నువ్వు కష్టపడి సంపాదించింది అపవాదిని బలపరచడానిక? ఇప్పుడు చెప్తాను, మీకు అందరూ తెలిసిన ఒక చిన్నది చెప్తాను. 2 సంగతులు చెప్తాను, మీరే నాతో మాట్లాడతారు కానీ నేను మాట్లాడే ఇక్కడ నుంచి. తెల్ల కుక్క ఉంది, నల్ల కుక్క ఉంది. చెప్పండి, తెల్ల కుక్క గెలవాలి, నల్ల కుక్క గెలవాలి? తెల్ల కుక్క మంచి కుక్క, నల్ల కుక్క చెడ కుక్క. ఇది ఏ కుక్క గెలవాలా? ఏ కుక్క గెలవాలని కోరుకుంటాం? మంచి కుక్క గెలవాలి, తెల్ల కుక్క గెలవాలని కోరుకుంటాం. కానీ భోజనం దేనికి పెడుతున్నాం? తెల్ల కుక్కకి పెట్టడంలో నల్ల కుక్కకి పెడుతున్నాం. ఏది గెలవాలి ఇప్పుడు? కానీ తెల్ల కుక్క ఖమాన్ గెలువు అంటే ఎందుకు గెలుతుంది అది? కానీ పొద్దున భోజనం పెట్టావా, మధ్యాహ్నం భోజనం పెట్టావా, సాయంకాలం భోజనం పెట్టావా? ఇప్పుడు గెలవమంటే అది నిన్నే గెలుస్తుంది ఫస్ట్. అది ఎందుకు? నాకు అసలు పెట్టాల్సినప్పుడు భోజనం పెట్టకుండా నాకన్నా బలమైన దానికి భోజనం పెట్టి నా మీద దాన్ని తీసుకొచ్చి నన్ను పోరాడమంటావు. ఇప్పుడు నీ ప్రార్థనా జీవితం కూడా అంతే, నీ విశ్వాస జీవితం కూడా అంతే.
నువ్వు అపవాదికి బలం ఇస్తా, అపవాదిని పోషిస్తా, సాతాన్ని పోషిస్తా, అబద్ధాన్ని ప్రేమిస్తా, దొంగతనాన్ని ప్రేమిస్తా, చెడ్డవాటిని ప్రేమిస్తా. ఈరోజు వచ్చి ప్రభువా పరిశుద్ధాత్మ నువ్వు పోరాడు అంటే ఎక్కడ పోరాడాలి? పరిశుద్ధాత్మని భోజనం ఎక్కడ పెట్టావు, ప్రార్థన ఎక్కడ చేసావు, విశ్వాసం ఎక్కడ ఉన్నావు, నమ్మకంగా ఎక్కడ ఉన్నావు, సహవాసం ఎక్కడ ఉన్నావు, పరిచర్లు ఎక్కడ ఉన్నావు, సువార్త ఎక్కడ చేసావు, ఆత్మలు ఎక్కడ సంపాదించావు? ఈ పని ఏమీ చేయకుండా నువ్వు ఎప్పుడు పోరాడు ప్రభువా, నువ్వు ఉన్నావు ప్రభువా అంటే ఎందుకుంటే అలా? ఎందుకు ఉండాలి చెప్పండి? నువ్వేం చేసామని ఉండాలంట. ఈ రాత్రి అదే అంటున్నా, నీ పాపములు నువ్వు ఒప్పుకున్న ఎడల, ఒప్పుదలకి నీ వచ్చిన ఎడల, నాకు తోడుగా ఉండి నన్ను నా బలహీనతల నుంచి బయట తీసుకొచ్చిన దేవుడే ఈ రాత్రి ఇక్కడ ఉన్న బలహీనతగా ఉంటే ఆయన ఇంకా మనల్ని బయట తీసుకొచ్చే దేవుడే అయి ఉన్నాడు. నేను ధైర్యంగా చెప్పగలను, నాకున్న ప్రతి బలహీనతలోంచి నన్ను దేవుడు బయటకు తీసుకొచ్చాడు, ఇంకా తీసుకొస్తున్నాడని చెప్తాను నేను. ఎందుకంటే నా ముగింపు దినం నాకు తెలియదు కాబట్టి ఇంకా నన్ను నా చివరి దినం వరకు దేవుడు బయటకు తీసుకొస్తాను ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్పిన మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నీ హృదయమును కల్వరిపైనే కేంద్రీకరించుట అనే ఏకైక ఉద్దేశమును కాపాడుకొనుము. నా హృదయం ఎప్పుడు అక్కడే ఉండాలి. పక్కనోడు వస్తాడు, డైవర్ట్ చేస్తాడు, అలాగంట కదా, ఇలాగంట కదా, అదంట కదా, ఇదంట కదా. ఎవడ నీ దగ్గరికి వచ్చి అంట కదా అంటే ముందు ఆడమాట నమ్మమాట. అంట అంటే అర్థం ఏంటి? ఆడే నమ్మలా, నేను నమ్మమంటున్నాడు. అంతేనా? క్రీస్తు వచ్చాడంట అంటాం మనం, అనం. ఎందుకు వచ్చాడు అంటున్నాం. క్రీస్తు వస్తాడంట అంటామా? వస్తాడు అంటున్నాం. అంటే నువ్వు నమ్మేవు దాన్ని. నేను నమ్మితే నేను వస్తాడని చెప్తాను, నేను నమ్మకపోతే అంట. కాబట్టి అంట అనేది మీరు ఎప్పుడు నమ్మద్దు, పడిపోతారు, జారిపోతారు. ఇక్కడ నువ్వు కాపాడుకొనటం మీదే మొత్తం దృష్టి పెట్టు. రెండో ముఖ్యమండి వాక్యం చెప్తున్నది, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడువుము. ఏ వ్యసనానికి నువ్వు లోనై పక్కకి తిరిగినా నువ్వు చీకట్లోకి పోయినట్టు. బైబిల్ చెప్తా ఉంది, చీకటిలో ఉన్న వారి మీద గొప్ప వెలుగు ఉదయించను. ఇప్పుడు ఆ వెలుగు మనం నడిపిస్తున్నది, ఆ వెలుగులో మనం నడుస్తున్నాం. కాబట్టి నువ్వు వెలుగులో ఉన్నప్పటికీ మనలో బలహీన ఛాయలు ఉంటాయి, నీడ చీకటి యొక్క ఛాయలు ఉంటాయి. నువ్వు వెలుగులో మరింత వెలుగులోకి నువ్వు వెళ్తున్న కొద్దీ, అడుగులు ముందుకేస్తున్న కొద్దీ నీ బలం ఇంకా ఎక్కువ అవుతుంది, నీ ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. నిన్ను బట్టి కాదు, నీలో ఉన్న దేవుని బట్టి ఆ ప్రభావం ఎక్కువ అవుతుంది. నీ ఉన్న వెలుగుని బట్టి ఆ ప్రభావం ఎక్కువ అవుతుంది. అందుకే ఒక మాట ఉన్నది, మనం ఒకరితో మరొకరు సహవాసము కలిగి ఉండవలెను. చెప్పండి, మన స్నేహితుడు ఎలాగ ఉండాలి? నేను బలహీనంగా ఉండి నన్ను బలపరిచేవాడు నా స్నేహితుడు, నేను బలహీనంగా ఉండి నన్ను ఇంకా బలపరిచేవాడు నా స్నేహితుడు గానే కదా అపవాది. అవునా? నేను ప్రార్థన చేస్తుంటే నాతో పాటు వచ్చి పక్కన మోకాలు గలిపేవాడు నా స్నేహితుడు. నేను ప్రార్థన చేస్తున్నా, ఏం చేస్తాను ఇంక పద లేదాంలే, నీ ప్రార్థన దేవుడు ఎప్పటికి వినాలి అన్నాడు అనుకో. మన దగ్గర ఉన్న ప్రార్థన చేయాలనే ఉద్దేశం కూడా పక్కకు పోయి ఆ వెనకాల మనం కూడా పోతాం. తీసుకుపోయాడు ఎక్కడ తీసుకుపోతాడు అంటే ఏకంగా పాతాళం తీసుకుని పోతాడు. అయితే నువ్వు వచ్చింది పాతాళం కొరకు కాదు, పరలోకం కొరకు. కాబట్టి నీ స్నేహితుడిని ఎంపిక చేసుకోవటం కూడా ప్రార్థన ద్వారానే అయి ఉండాలి. సరే, ఇప్పుడు ఇలాగ మాట్లాడారు పాస్టర్ గారు, స్నేహితుడిని ఎంపిక చేసుకుంటాం కానీ ఒకవేళ బంధువులు అయితే మా సంగతి. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుకి ఏమవుతాడు? బంధువు. కానీ ఆయన ఏం చేశాడు? ఈ రాత్రి నీ సంగతి అంటే వాక్యానికి వ్యతిరేకమైతే ఏదేని విడిచిపెట్టాల్సిందే. అంతేనా? మీరు భాష గారు కుదురుద్దా అని. మరి నేనేం చేశాను? మా కుటుంబం వదిలిపెట్టరాలా? మీరు ఎందుకు రారు? ఎవడో చేస్తే మీకు కష్టం, మీ ముందు నేనే చేశానని చెప్తున్నా కదా, నన్ను చూసి మీరు చెయ్యండి. అన్నిట్లు అనలేకపోవచ్చు కానీ ఈ మాట అనగలను నేను. నా మట్టుకైతే బతుకుడికి ఇస్తాంటే ఇంకా టైం పట్టిద్దేమో కానీ ఇదిగో నాలాగా మీరు కూడా జీవించండి. వాక్యానికి అడ్డొస్తే పక్కకి జరుపుకొని నువ్వు పక్కకు పో, నేను దేవుడి దగ్గర పోవాలా. నువ్వు పక్కకు పో, నేను చర్చికి వెళ్ళాలి. నువ్వు పక్కకు పో, పరిచర్యకి వెళ్ళాలి. పక్కకు పో, నేను సువార్తకి వెళ్ళాలి. పక్కకు పో, ఆత్మ సంపాదించాలి. పక్కకు పో, విశ్వాసంగా నేను బతకాలి. పక్కకు పో, వాక్యాలు మరింత గెదగాలి. నువ్వు పక్కే జరుగు, పరిశుద్ధాత్మను పొందుకోవచ్చున్నాను అని ఎంత త్వరగా నువ్వు అపవాది శక్తిని నెట్టేసేయాలి పక్కకి. ఇంకా ప్రాఫిట్ చెప్తే అద్భుతమైన మాట, నేను శుక్రవారం మాట్లాడినట్టు నాకు జ్ఞాపకం. ప్రార్థన చేయటం అంటే విశ్వాసం కలిగి ఉంటాం. ప్రార్థన చేయటం అంటే ఏంటో తెలుసా? అపవాదిని నెట్టడం అని. నువ్వు ప్రతిరోజు చేసే ప్రార్థన దానికి అపవాదిని నెట్టడం అని. అంతేనా? మీకు తెలుసండి, పెద్ద పెద్ద పోటీలకు వెళ్ళేటప్పుడు, ఒలింపిక్స్ పోటీలకు వెళ్ళేటప్పుడు అక్కడ బరువులు ఎత్తే పోటీ ఉంటుంది. ఒక్కొక్కడు స్త్రీలు అక్కడికి పోయి 100-105 కేజీలు బరువు ఎత్తుతున్నారు. మనం ఎంత ఎత్తుతాం ఇక్కడ చెప్పండి? చాలా మంది ఇళ్లలో స్త్రీలు వాటర్ బాటిల్ ఎంత వస్తాయి? 15 లీటర్లది 20 25 కానీ బత్తలు అంటారు. అయ్యా నువ్వు తీసుకొచ్చి రావులు పెడితే పోయి, లేదంటే మానేద్దాం, వంట చేద్దాం, మానేద్దాం.
వాళ్ళు 105 కేజీలు ఎత్తుతున్నారు. ఎలాగా? రోజు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకే రోజు వాళ్ళు ఎత్తలేరు 105. వాళ్ళు కూడా 2 కేజీలు 5 కేజీ బిగిన్ చేశారు. 10, 15కి వెళ్ళారు, 20, 25కి వెళ్ళారు, 25, 30కి వెళ్ళారు, 30, 50 అలా పెంచుకుంటూ పోయారు. అలాగే మనం కూడా ప్రార్థనలో ఒకే రోజు సాతాను మన ఒంట్లోంచి నెట్టేయలేము. కానీ దినదినం నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కలిగి ఉన్న విశ్వాసము, నువ్వు చేసిన ఉపవాసము, నువ్వు నమ్మిన వాక్యము, క్రీస్తు పట్ల నువ్వు కలిగి ఉన్న విధేయత, ఆయన పట్ల నువ్వు కలిగి ఉన్న విశ్వాసం బట్టి ఒక దినమును వాడు పూర్తిగా పైకి నెట్టి బయటపడేయగలవు. అందుకొరకు నీ ప్రార్థన, దాని కొరకు విశ్వాసమై ఉన్నది. చూడండి, చీకటిలో ఉంటూ వెలుగుని ఎగతాళి చేయుట, సేవ చేయవాడిని విమర్శ చేయుట, సంఘంలో పరిచయం చేయవాడిని నిందించుట, సంఘమునికి వెళ్ళి వారిని గురించి తప్పుగా మాట్లాడట, లేఖనం చెప్పుచున్నది, దేవుడి కుమారుడైన యేసు క్రీస్తు రక్తము సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. నువ్వు సంఘంలోకి వచ్చి కడగబడి విశ్వాసంగా వాక్యాన్ని నమ్ముతూ నీలో ఉన్న తప్పులు సరి చేసుకుంటూ ముందుకు పోతుంటే నిన్ను ఎంతమంది అని విమర్శ చేయొచ్చు. అయితే ఒక మాట అంట, వాళ్ళని విమర్శ చేయనియండి. ఈ రాత్రి ఇంకో మాట కూడా చెప్తా, వాళ్ళు విమర్శ చేసినా నీ చెవు వాళ్ళకి ఇవ్వద్దు. నా చెవు నేను దేవుడికి ఇస్తే ఇంకొక స్వరం నేను వినకూడదు కదా. ఏదైనా తోటలు అవ్వ చేసిన పని ఏంటి? ఆదాము స్వరము తప్ప వేరే స్వరం వినకూడదు. బయట నుంచి వచ్చిన అపవాది స్వరం విన్నప్పుడు అప్పుడు కదా అవ్వ పడిపోయినది. ఈ రాత్రి అవ్వ అంటే ఎవరో కాదు, దేవుని యొక్క సంఘమై ఉన్నది. ఈరోజు దేవుని యొక్క సంఘం ఏం మాట్లాడాలంటే దేవుని యొక్క వాక్యం అనే స్వరం మాత్రమే నీవు వినాలి. ఏ స్వరం అంటే ఆ స్వరం ఇంటే మనం పొరపాటులో తప్పులను పడతాం. ఎందుకంటే ప్రతి స్వరం వచ్చింది గందరగోళం చేయటానికి. అయితే దేవుని స్వరం వచ్చింది గందరగోళం నుంచి బయటికి తేటానికి. ఏం నమ్ముతున్నాం మనము, దాన్ని బట్టి మన జీవితం మనకు ముగింపు ఆధారపడి ఉన్నాయి. చూడండి, ఆయన నామంలో సహవాసము, ఆయన రక్తంలో సహవాసము, దేవుని సంఘముతో సహవాసము, క్రీస్తు యొక్క సంఘముతో సహవాసము. కానీ మనము లోకస్తులతో సహవాసం చేయడానికి ఇక్కడికి రావాలి. అంతేనా? అక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు కింద అరుగు పెట్టారు, దాన్ని ఏమంటారు? అక్కడ ఎవరు కూర్చుంటారు? దాని పేరేంటి? రచ్చ బండ, రచ్చబండ. మన స్థలం ఏంటి? సంఘము. మనం ఎక్కడ ఉన్నాం? అది నీకోసం కాదు, నీకోసం దేవుడు సంఘాన్ని కట్టాడు. అది ఎవరి కొరకు కట్టారో వాళ్ళు అక్కడికి పోతారు. నువ్వు వాళ్ళతో సహవాసం చేయడానికి వీల్లేదు. ఎందుకు వీలేదంటే నిన్ను బలహీనపరిచే వాడి దగ్గర నువ్వు పోవద్దు. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేరేపించారా, వాళ్ళని వాక్యాలకు నడిపించాలా, అప్పుడు నువ్వు వాక్యాలను నడిపించు. కానీ నిన్ను సత్యములోంచి తప్పించేది ఏది నీ దగ్గర రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పటికే నువ్వు కడగబడి ఉన్నావు, ఇప్పటికే శుద్ధీకరించబడి ఉన్నావు, నీతి కిరణం పొందుకున్నావు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా, దినదినం ప్రయాసపడుతూ ఉండగా నువ్వు మళ్ళా మొదటి స్థితికి పోవద్దు. అంతేనా? నువ్వు మొదటి స్థితికి పోవద్దు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. మొన్న వేరే దేశం వెళ్ళొస్తే అక్కడ ఒక సిస్టర్కి లోకల్లో బాగా ఉండామా క్యాన్సర్ వ్యాధి వచ్చింది. పొత్తు కడుపులో క్యాన్సర్ వచ్చినది. చాలా కష్టం. అదే సమయంలో ఆమె తల్లి కూడా అయింది, గర్భం ధరించింది. చాలా భయపడ్డారు, బిడ్డ కూడా వస్తుందేమో అని. బిడ్డని తీసేయడానికి వీళ్ళని సమయంలో తెలిసినది. బిడ్డను తీసేసి తల్లి చనిపోతుంది, బిడ్డ చనిపోతాడు. అలాగే ఉంచారు ఏమైనా కానీ అని. అప్పుడు ఆమె దేవుణ్ణి నమ్ముకోవటము, వర్తమానంలో రావటము, బాప్తిజం పొందడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే పుట్టిన బిడ్డకి క్యాన్సర్ లక్షణం ఏదీ లేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఎప్పుడే సత్యం నమ్మినదో, వర్తమానంలోకి వచ్చినదో, ఆమెకున్న క్యాన్సర్ కూడా దేవుడు తీసేశాడు. అయితే బాధాకరం ఏంటంటే 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చింది. బిడ్డ పుట్టిన 3 ఏళ్ళ వరకు బాగున్నది. ఇంక బాగున్నాను, క్యాన్సర్ పోయింది కదా, ఇంక చర్చికి ఏం వెళ్తాం, దేవుడిని నేను నమ్ముతాం, నా పని నేను చేసుకుంటాను లోకల్లోకి వెళ్ళిపోయింది పూర్తిగా. 1 సంవత్సరం అయ్యేసరికి ముందున్న దానికన్నా ఇంకా ఇప్పుడు ఎక్కువ వచ్చింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ రోజు నేను బాగున్నాను కదా అని చెప్పి నువ్వు దేవుడి నుంచి పక్కకి జరగద్దు. రేపు రాబోయే ప్రమాదం తప్పించుకోవడానికి ఈ రోజు నువ్వు జాగ్రత్త పడు. దేవుడికి ఇచ్చిన అవకాశము, దేవుడికి ఇచ్చిన ధన్యత. ఈరోజు నేను తప్పించుకోవాలని అనుకోవద్దండి. రేపు ఇంకా పెద్ద ప్రమాదాలు మన కొరకు రెడీగా ఉన్నాయి. వాటిల్లోంచి దేవుడు తప్పించడం కొరకే దేవుడు మనం ముందుగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. పెద్ద రానయ్యి ఉన్నాయి, వాటిలో తప్పించడానికి దేవుడి రాత్రి మనం సహాయం చేస్తున్నాడు. ఎన్ని బలహీనతలు నీ మీద ఉన్నా దేవుడు నిన్ను కాపాడగలడు. ఎన్ని శోధనలు నీ మీద దేవుడు నిన్ను కాపాడగలడు. ఎన్ని వ్యాధి బాధలను దేవుడు నిన్ను కాపాడగలడు. కాబట్టి నువ్వు ఆయన పట్ల ఈరోజు నమ్మకంగా ఉన్నావు, రేపు ఇంకా ఎక్కువ నమ్మకంగా ఉండు.
ఇంకా ఎక్కువ నమ్మకండు. ప్రతిరోజు ఆయనను స్వస్థపరచకపోయినాయి నీ విశ్వాసం దినదినం పెరుగుతూనే ఉండాలి. ఎప్పుడు నేను అంటూ ఉంటా, ఎప్పుడైతే మనం రక్షణలోకి వచ్చాక స్వస్థత పొందుకున్న తర్వాత కొద్ది కాలం బాగుండి ఆ తర్వాత కాలం మళ్ళీ పక్కకు జరిగిపోతూ ఉంటాం. అలా జరిగిపోయినప్పుడు శోధన మరీ ఎక్కువగా ఉంటుంది. అది మనం తట్టుకోలేమండి. మొదటి స్థితి కన్నా కడపడి స్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. కాబట్టి మొదటి స్థితే మన చెడ్డది. దాని నుంచి బయటకు వచ్చాం. దేవుడు తెచ్చాడు కృప, వర్తమానం, సత్యము, విశ్వాసము, వాక్యము ఏదైనా కానీ దేవుడి యొక్క చిత్తాన్ని బట్టి మనం బయటకు వచ్చున్నాం. వచ్చిన వారు మళ్ళీ వెనక్కి పోవద్దండి. సత్యంలో స్థిరంగా నిలబడదాం. మనల్ని బట్టి అనేక మంది వచ్చేలాగా మన జీవితాన్ని మనం జీవిద్దాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.